24 January shift to discussion, maths paper discussion. First question, if all the letters of the word Udaipur are arranged in all possible permutations and are arranged in dictionary, rank question. ఇప్పుడు ఒక 20 times అడిగిన క్వశ్చన్ ఇది PVQs లో మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్. సో ఉదయపూర్ ర్యాంక్ ఐపీ క్వశ్చన్, ఐపీలో కూడా చేస్తాం మనం ఇలాగా. సో ముందు ఇచ్చిన వర్డ్స్ని, ఇచ్చిన లెటర్స్ని డిక్షనరీ ఆర్డర్లో రాసుకుంటే యూ 2 సార్లు ఉంది. నెక్స్ట్ లాస్ట్లో వై వస్తుంది. ఇంకా ఫస్ట్ ఏం వస్తుంది మనకు అన్నిటికంటే ముందు ఏతో స్టార్ట్ అవుతుంది, తర్వాత డి, ఇంకా ఏడి అయిపోయినాయి, వై అయిపోయింది, యూ అయిపోయింది, పిఆర్ ఆర్డర్ పిఆర్ ఇదేగా. ఓకే, మొత్తం 7 letters, అక్కడ కూడా 7 letters ఉన్నాయి. ఓకే, ముందు డిక్షనరీ ఆర్డర్ రాస్తున్నాం. డిక్షనరీ ఆర్డర్లో ఒక్కొక్క క్వశ్చన్ ఏంటంటే ఈ 7 letters ఎన్ని వర్డ్స్ ఫామ్ చేయగలం మనం? 7 factorial by 2 factorial అండ్ దట్ ఆర్ 360 వర్డ్స్. ఆ 360 వర్డ్స్ని డిక్షనరీ ఆర్డర్లో రాసుకుంటే, అంటే ఫస్ట్ ఏతో స్టార్ట్ అయ్యే వర్డ్స్ అని లిస్ట్ చేస్తాం, తర్వాత డితో స్టార్ట్ అయ్యేవన్నీ, తర్వాత పితో స్టార్ట్ అయ్యేవన్నీ అలా రాసుకుంటూ వెళ్తే ఈ ఉదయపూర్ అనే వర్డ్ ఏ పొజిషన్లో ఉంటుంది అది కదా క్వశ్చన్. సో ఫస్ట్ ఏతో స్టార్ట్ అయ్యే వర్డ్స్ అని రాసేస్తే మొత్తం 7 letters ఉన్నాయి. ఫస్ట్ ఏతో స్టార్ట్ అయ్యే వర్డ్స్ ఎన్ని ఉంటాయి? ఏని ఫిక్స్ చేసినప్పుడు మిగిలిన ఈ 6 letters ని ఆర్ ప్లస్ అరేంజ్ చేసినవిగా ఎన్ని వేస్ అరేంజ్ చేయొచ్చు? 6 factorial by 2 factorial. అన్ని వర్డ్స్ ఉంటాయి ఏతో స్టార్ట్ అయ్యేవి, అవన్నీ అరేంజ్ చేస్తాం. ఆ తర్వాత డితో స్టార్ట్ అయ్యే వర్డ్స్ అన్ని అరేంజ్ చేస్తాం, అవి కూడా మళ్ళీ ఎన్ని ఉంటాయి? సేమేగా, మళ్ళీ సేమే. నెక్స్ట్ డి అయిపోయిన తర్వాత పితో స్టార్ట్ అయ్యే వర్డ్స్ అవి కూడా సేమే, 6 factorial by 2 factorial. నెక్స్ట్ క్యాపిటల్ ఆర్తో స్టార్ట్ అయ్యే వర్డ్స్ అవి కూడా సేమే, ఎందుకంటే ఆర్ ఫిక్స్ చేస్తావు. మిగిలిన 6 పొజిషన్స్లో ఈ రిమైనింగ్ 6 letters-ని 6 factorial by 2 factorial వేస్లో ఫిల్ చేస్తాం. నెక్స్ట్ యూతో స్టార్ట్ అయ్యే వర్డ్స్ మొత్తం కౌంట్ చేస్తే మనకు కావాల్సిన వర్డ్ కూడా వెళ్ళిపోతుంది అందులో, అందుకు యూని ఫిక్స్ చేద్దాం, ఎందుకంటే మనకు కావాల్సిన వర్డ్ కూడా దేంతో స్టార్ట్ అవుతుంది? యూతో కాబట్టి. సో యూని ఫిక్స్ చేస్తాను కాబట్టి ఇక్కడ ఒక యూని తీసేస్తున్నాం. ఆ నెక్స్ట్ మళ్ళీ సెకండ్ లెటర్ కూడా దేంతో స్టార్ట్ చేస్తాం? ఫర్ ఎగ్జాంపుల్ యూతో స్టార్ట్ అయ్యే వర్డ్స్లో డైరెక్ట్గా ఫస్టే ఉదయపూర్ పెట్టేస్తామా, లేదా యూతో వైతో యూ పక్కన వై వచ్చే పెట్టేస్తాం? కాదు కదా, యూ పక్కన ఏ వచ్చే రాసుకుంటాం, ఆ తర్వాత యూ పక్కన డి వచ్చే రాసుకుంటాం, అలా చివరికి ఎప్పుడు. సో మీకు అర్థమవుతుంది కదా. సో ఫస్ట్ యూ పక్కన ఏతో మళ్ళీ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ చూసుకుంటే ఏ, అవి ఎన్ని ఉంటాయి? యూఏ పోయినాయి అనుకోండి, మిగిలిన 5 letters-ని 5 places అరేంజ్ చేయడమే. ఇక్కడ ఎక్కడ రిపిటేషన్ లేవు కాబట్టి 5 factorial వర్డ్స్ ఉంటాయి. ఓకే, ఆ నెక్స్ట్ యూ తర్వాత ఏ అయిపోయిన తర్వాత డీకే వస్తాం. ఇక్కడ డీకి వచ్చిన వర్డ్స్ అన్ని మళ్ళీ కౌంట్ చేస్తాను అనుకోండి, 5 factorial రాస్తాను అనుకోండి. ఆ 120 words-లో ఉదయపూర్ అనే వర్డ్ కూడా వెళ్ళిపోతుంది కాబట్టి మనకు కావాల్సిన వర్డ్ కూడా ఉదయపూరే కాబట్టి యూడీతో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ డీని కూడా ఫిక్స్ చేసుకుందాం. సో ఇక్కడ డీని తీసేస్తున్నాం. ఆ నెక్స్ట్ మళ్ళీ థర్డ్ లెటర్ కూడా మళ్ళీ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లోనే కదా వస్తాం, మళ్ళీ ఏతో స్టార్ట్ అయ్యే వర్డ్స్ రాస్తాం. ఈ ఏతో స్టార్ట్ అయ్యే వర్డ్స్ మళ్ళీ ఎన్ని ఉంటాయి? 4 factorial ఉంటాయి. బట్ ఆ 24లో ఈ ఉదయపూర్ అనే వర్డ్ కూడా వెళ్ళిపోతుంది కదా, యూడి ఏతో స్టార్ట్ అయ్యేది. సో అందుకు మనకు కావాల్సిన వర్డ్ ఏతో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఏని వర్డ్ తీసేస్తున్నాం, అక్కడ ఏని ఫిక్స్ చేసుకుంటున్నాం. మళ్ళీ 4th letter కూడా మనం ఎలా ఫాలో అవుతాం? మళ్ళీ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో వస్తాం, అంటే దేంతో స్టార్ట్ అవ్వాలి? పీతో. అవన్నీ ఉంటాయి. లాస్ట్ 3 letters-ని 3 places-ని ఈ 3 letters ఇన్వర్స్లో ఫిల్ చేయగలం, 3 factorial. ఆ నెక్స్ట్ పి అయిపోయింది. మళ్ళీ పి అయిపోయిన తర్వాత 4th letter ఆర్తో కదా వస్తాం, ఆర్తో స్టార్ట్ అయ్యి కూడా రాస్తాం. పి కూడా ఫిక్స్ చేసేయాలి ఇక్కడ, లేదు. పి తర్వాత ఆర్తో అవి కూడా ఎన్ని వస్తాయి? 3 factorial. ఆ నెక్స్ట్ పి తర్వాత ఆర్, 4th letter కూడా ఆల్ఫాబెటికల్ ఆర్డర్ చూసుకుంటాం. పి తర్వాత ఆర్, తర్వాత యూ, ఆ తర్వాత వై, యూతో స్టార్ట్ అయ్యి మళ్ళీ 3 factorial. నెక్స్ట్ ఇక్కడ రాసేస్తున్నా, యూతో కూడా అయిపోయిన తర్వాత వైకి వస్తాం. మనకు కావాల్సిన కూడా వైతో 4th letter వై ఉంది కాబట్టి వైని ఫిక్స్ చేస్తున్నాం. ఆ తర్వాత మళ్ళీ 5th letter కూడా మళ్ళీ ఆల్ఫాబెటికల్ ఆర్డర్గా రావాలి. మళ్ళీ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ వస్తే పీతో స్టార్ట్ అవ్వాలి. మనకు కావాల్సిన కూడా పీతో స్టార్ట్ అవుతుంది. సో ఈ ప్లేస్ కూడా ఫిక్స్ చేస్తున్నాం. ఇంకా నెక్స్ట్ 6th letter 7th letter ఫస్ట్ ఆర్యూ రాస్తాం, తర్వాత యూఆర్ రాస్తాం. సో మనకు కావాల్సింది ఇది కదా. సో ఈ వర్డ్స్ అన్ని కౌంట్ చేసుకుంటే నీకు ర్యాంక్ వచ్చేస్తుంది. సో ఆన్సర్ అంతా 1580. సో ఒకవేళ ర్యాంక్ నెంబర్ వేరేది వచ్చినా ఇది మెమరీ బేస్డ్ పేపర్ కాబట్టి సో ప్రొసీజర్ ఒకటి నేర్చుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ ఎన్ ఫర్ విచ్ 40 power n డివైడ్స్ 60 factorial. ఇప్పటికే ఈ షిఫ్ట్లోనే 2 times అడిగాడు, మన జనవరి షిఫ్ట్లోనే. 2025లో కూడా 2 times అడిగిన క్వశ్చన్ ఇది. సో బేసిక్ ఫార్ములా మనం ఆల్రెడీ ముందు చెప్పుకున్నాం, ముందు డిస్కషన్లో కూడా. n factorial exponent of n, exponent of prime p in n factorial. బేసిక్ ఫార్ములా స్టెప్ n by p ప్లస్ స్టెప్ n by p స్క్వేర్, ఆ ఫార్ములా ఇచ్చేసి అయిపోతుంది. బట్ వాడు 40 power n అడుగుతున్నాడు. సో 40 power n అంటే దాని మీనింగ్ ఏంటి? 40 n రాసుకోవచ్చు, 8 into 5 whole power n రాసుకోవచ్చు.
మనం చాలాసార్లు చేస్తాం. ఎక్స్పోనెంట్ ఆఫ్ 6 అడిగాడు అనుకోండి, 6 ఏమని రాస్తాం, 2 into 3 రాసుకుంటాం. అప్పుడు 2 power 3 power రెండిట్లో నువ్వు ఏది లీస్ట్ ఉంటే అదే రాస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 2 power కనుక్కుంటే 5 వచ్చింది అనుకోండి, 3 power ఏమో 3 వచ్చింది. అప్పుడు 6 power ఎంత పాసిబుల్? 2 power 3 into 3 power 3ని 6 power 3 రాయొచ్చుగా. సో ఏది లీస్ట్ ఉంటే అదేగా 6 power పాసిబుల్ అవుతుంది. నెక్స్ట్ ఇదే క్వశ్చన్లో 4 power యొక్క ఎక్స్పోనెంట్ అడిగాడు అనుకోండి, 4 యొక్క ఎక్స్పోనెంట్. అప్పుడు దీన్ని ఏమని రాయొచ్చు, ఏం రాసుకోవచ్చు, 2 square whole square into 2 రాసుకోవచ్చా? దీన్ని 2 square whole square into 2 రాసుకోవచ్చు. అప్పుడు 4 యొక్క ఎక్స్పోనెంట్ ఎంత పాసిబుల్? మ్యాక్సిమం పాసిబుల్ పవర్ 2. ఇంకా 10 యొక్క ఎక్స్పోనెంట్ అడిగాడు అనుకోండి, ఇక్కడ 5 power 2 కూడా ఉంది. 10 యొక్క ఎక్స్పోనెంట్ అడిగినా, ఎన్ని జీరోస్ ఎండ్ అవుతుందని అడిగినా, దీన్ని 2 square into 5 square రాసుకోవచ్చు. అప్పుడు 2 into 5 whole square and 10 square. సో 10 యొక్క ఎక్స్పోనెంట్ ఎంత పాసిబుల్? 2. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ముందు చాలా చేసాం. ఇక్కడ కొంచెం పెద్ద నెంబర్ అడిగాడండి 40. సో దాన్ని ఏమైనా రాసుకోవచ్చు, 8 into 5 అంటే దాని మీనింగ్ ఏంటి, 2 power 3 into 5. దాని యొక్క పవర్ కావాలి. సో మనం ఏం చేద్దామంటే ఇక్కడ 2 power కనుక్కుందాం, 5 power కనుక్కుందాం. ఆ తర్వాత వచ్చిన 2 power నుంచి 2 power 3 యొక్క పవర్ కనుక్కుందాం. ఈ రెండిట్లో ఏది లీస్ట్ ఉంటే అదేగా 40 యొక్క ఎక్స్పోనెంట్. సో ముందే కనుక్కోవాలి, 2 యొక్క ఎక్స్పోనెంట్ కనుక్కుందాం. 60 ఫ్యాక్టోరియల్లో 2 యొక్క ఎక్స్పోనెంట్ అంటే ఎక్స్పోనెంట్ ఆఫ్ 2 ఇన్ 60 ఫ్యాక్టోరియల్. సో ఏం రాసుకోవచ్చు ఫార్ములా, 60/2 స్టెప్. సరే, సో ముందు 2 యొక్క ఎక్స్పోనెంట్ కనుక్కుంటే exponent of 2 in 60 factorial, 60/2 step plus 60/2 square, 2 square and 4 రాసిన డైరెక్ట్గా. నెక్స్ట్ 60/8 అలా ఎక్కువ రాసుకోవచ్చు. 60/2 power 4 అంటే 16. నెక్స్ట్ 32, ఇంకెక్కడితో ఆపేయచ్చా. నెక్స్ట్ 64 అంటే 60/64 అంటే 0 పాయింట్ సంథింగ్ వచ్చేస్తుంది కదా, దాని ఆన్సర్ 0 అయిపోద్ది. సో ఇక్కడ ఎంత వస్తుంది, 30, ఇక్కడ 15. నెక్స్ట్ 8 sevens 7 పాయింట్ సంథింగ్ అది, సో దీని ఆన్సర్ 7. నెక్స్ట్ ఇది 16 అంటే 16 3s 48, 16 4s అని మళ్ళీ దాటేస్తుంది, 3 పాయింట్ సంథింగ్ అది. ఇది 1 పాయింట్ సంథింగే. 32 అంటే మళ్ళీ 2 times అంటే 64గా, సో 1 పాయింట్ సంథింగ్. స్టెప్ 1 పాయింట్ సంథింగ్ అంటే 1. సో దీని ఆన్సర్ ఎంత వస్తుంది, 10, 40, 55, 56. సో దీని ఆన్సర్ 56 వచ్చింది. అంటే 2 యొక్క ఎక్స్పోనెంట్ 56. మరి 2 యొక్క ఎక్స్పోనెంట్ 56 అయినప్పుడు దీన్ని 2 power 3 power ఎంత రాయొచ్చు, 3 ఎన్నిసార్లు పోతుంది ఇక్కడ, 54 అంటే 19 times 2 square ఇలా రాసుకోవచ్చా. 1 time పోతుంది 3. 26 అంటే 3 9s 18 times ఏనా, 19 times కాదు, 18 times అంతే. సో ఇది 18 3s 54 ఇంటూ +2 సరిపోయింది. ఓకే, సో 2 power 3 యొక్క ఎక్స్పోనెంట్ 18 వచ్చింది. ఇంకా మనం ఏం కనుక్కోవాలి, 5 యొక్క ఎక్స్పోనెంట్ కనుక్కోవాలి. ఎందుకంటే 40 power అని ఏమని రాయొచ్చు, 2 power 3 into 5 power కదా రాసుకోవాలి, ఏది లీస్ట్ ఉంటే అది రాసుకోవాలి. సో 5 యొక్క ఎక్స్పోనెంట్ మళ్ళీ సేమ్ ఫార్ములా, ఎక్స్పోనెంట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్, 5 ప్రైమ్ నెంబరే కాబట్టి మళ్ళీ సేమ్ ఫార్ములా అప్లై చేస్తే 60/5 ప్లస్ 60/5 స్క్వేర్ అంటే 25. ఇంకా తర్వాత రాయాల్సిన అవసరం లేదు, 0 పాయింట్ సంథింగ్ కదా అది. ఇది ఎంత వస్తుంది, 12 ప్లస్ 25 అంటే 2 పాయింట్ సంథింగ్ కదా, 14 వస్తుంది. సో 2 power 3కి ఏమో పవర్ 18 వచ్చింది, 5కి ఏమో పవర్ 14 వచ్చింది. సో అప్పుడు ఎక్స్పోనెంట్ ఆఫ్ 40 ఎంత పాసిబుల్, ఏది లీస్ట్ ఉంటే అదే కదా. సో దీన్ని 2 power 3 into 5 whole power 14గా రాయొచ్చు. సో ఆన్సర్ ఎంత, 14, సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ బేసిక్ మాడ్యులస్ ప్రాపర్టీ. మనం ఫార్ములా బుక్లో రాసిన ప్రతి ఫార్ములా కూడా ఈజీ ఫార్ములాస్ అన్నీ కూడా, మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్. దీన్ని మోడ్ అప్లై చేసుకుని రెండు వైపులా మాడ్యులస్ ఆఫ్ Z1 into Z2 into and so on Zn. ఈ ఫార్ములా చెప్పుకున్నాగా. ఏంటి ఫార్ములా, మాడ్యులస్ ఇస్ డిస్ట్రిబ్యూట్ ఓవర్ ఇంటూ ఆర్ డివిజన్, ఇంటూ అండ్ డివిజన్ అనేది డిస్ట్రిబ్యూట్ అవుతుంది. mod Z1 into mod Z2 into అలా అండ్ సో ఆన్ mod Zn రాసుకోవచ్చుగా. మాడ్యులస్ ఆఫ్ Z అంటే డిస్టెన్స్ ఆఫ్ Z ఫ్రమ్ ఆరిజిన్, స్క్వేర్ రూట్ ఆఫ్ x² + y². సో అప్పుడు రెండు వైపులా mod Z ఇచ్చేసారు కాబట్టి mod Z². మాడ్యులస్ ఆఫ్ Z² అన్నా mod Z హోల్ స్క్వేర్ అన్నా ఒకటే. సో అప్పుడు ఈ ఫార్ములా అప్లై చేసుకుంటే, రెండు వైపులా మాడ్యులస్ అప్లై చేసుకుంటే mod Z డైరెక్ట్గా స్క్వేరింగ్ కూడా చేస్తున్నా. అప్పుడు ఇక్కడ రాసుకోవచ్చు, దీని యొక్క మాడ్యులస్ స్క్వేర్ ఇంటూ దీని యొక్క మాడ్యులస్ స్క్వేర్, అలా ప్రతి కాంప్లెక్స్ నెంబర్కి మాడ్యులస్ స్క్వేరేగా. అప్పుడు ఈ కాంప్లెక్స్ నెంబర్కి మాడ్యులస్ స్క్వేర్ అంటే 2 రాసుకోవచ్చా, 1² + 1² ఇక్కడ 1² + 2² అంటే అంత 5. ఇక్కడ 1² + 3² అంటే 1² + 3² 10. నెక్స్ట్ 1² + 4² 16 వస్తుంది. 1² + 5² 25 అలా అండ్ సో 1 + n² వరకు మనకు తెలియదు ఇది.
అండ్ సో 1 ప్లస్ ఎన్ స్క్వేర్ వరకు లాస్ట్లో. అయితే వాడు ఈ mod z స్క్వేర్ వాల్యూ ఎంత ఇచ్చాడంటే 44 × 200 ఇలా ఇచ్చాడు. ఇక్కడ 5 × 2 10, ఈ 10 2 క్యాన్సిల్ అయిపోతుందిగా. సో జస్ట్ గెస్ అంతే. ఇక్కడ 442 అంటే ఈ రెండు నెంబర్స్ మల్టిప్లై చేసి చూడండి, 17 × 26 ఇది వచ్చేస్తుంది. అంటే ఎన్ వాల్యూ ఎక్కడ వరకు తీసుకున్నట్టు 5 స్క్వేర్ వరకు. అంటే ఎన్ వాల్యూ ఎంత 5. డైరెక్ట్ క్వశ్చన్, 1 minute కూడా పట్టదు ఆ క్వశ్చన్కి. నెక్స్ట్ f(x) అనేది డిఫరెన్షియల్ ఫంక్షన్ అన్నాడు. మీరు 2007 IIT నుంచి అడుగుతున్న క్వశ్చన్ కనీసం 5 times 6 times అడిగాడు. మనం నోట్స్లో కూడా 3 times రాసాము ఈ క్వశ్చన్ని. డిఫరెన్షియల్ ఈక్వేషన్ 2 typesలో ఇస్తాడు, అంటే డైరెక్ట్గా ఇవ్వకుండా ఇలా లిమిట్ పెట్టిస్తాడు, ఇంకోటి లైబ్నిజ్ రూల్ అప్లై చేసేలాగా ఇస్తాడు. ఆ 2 మోడల్స్ మనం కవర్ చేసుకున్నాం. ఇక్కడ t వేరియబుల్ x వేరియబుల్ అంటే t. సో ముందు t + x పెడితే ఇది సేమ్ అయిపోయి 0 అయిపోతుంది, కింద కూడా 0 అయిపోతుంది. 0/0 వచ్చినప్పుడు ఏ రూల్ అప్లై చేస్తాం? LH రూల్. అయితే LH రూల్ విత్ రెస్పెక్ట్ టు దేంతో డిఫరెన్షియేట్ చేయాలి? ఇక్కడ వేరియబుల్ t కదా, tతో డిఫరెన్షియేట్ చేయాలి. అప్పుడు ఏమొస్తుంది? f(x) x కాన్స్టెంట్ కదా, విత్ రెస్పెక్ట్ టు t డిఫరెన్షియేట్ చేస్తున్నప్పుడు x కాన్స్టెంట్ ఇక్కడ 2t. నెక్స్ట్ ఇక్కడ -x² × f'(t) బై కింద tతో డిఫరెన్షియేట్ చేసినప్పుడు -1. x యొక్క డిఫరెన్షియేషన్ 0. ఈ వాల్యూ వాడు ఇచ్చాడు 3 అని. నెక్స్ట్ ఇప్పుడు t + x పెట్టుకుంటే అప్పుడు ఏమొస్తుంది? 2x × f(x) -x² × f'(x) = -3. ఇది ఇచ్చాడు. ఇది కూడా మోస్ట్ చాలాసార్లు చేసాం ఈ క్వశ్చన్. f(x) ని y అనుకుంటాం, f'(x) ని dy/dx అనుకుంటాం. 2xy -x² dy/dx = -3. నెక్స్ట్ ఇది అటు తీసుకెళ్ళిపోతే x² dy/dx తర్వాత 2x1 కూడా అటు తీసుకెళ్ళివ్వండి, -3. మైనస్తో మల్టిప్లై చేసినట్టు చేసాను ఒకసారి. మైనస్తో మల్టిప్లై చేస్తే ఇక్కడే వస్తుంది ఇక్కడ మైనస్తో మల్టిప్లై చేసాను అనుకుందాం. -2xy ఇటువైపు 3. కరెక్ట్గా ఒకసారి చెక్ చేసుకుని మైనస్తో మల్టిప్లై చేస్తారు రెండు వైపులా. తర్వాత LD ఫార్మేట్లో ఉంది కాబట్టి కనిపిస్తుందిగా, LD ఫార్మేట్లో dy/dx + p × y = q, వేర్ p, q ఆర్ ఫంక్షన్స్ ఆఫ్ y, అదే x. అలా ఉండాలంటే ఇక్కడ x² డివైడ్ చేస్తే dy/dx -2/x × y = 3/x². సో ఇది p, ఇది q. సరిపోయింది చూడండి ఒకసారి. -2x/x² అన్నప్పుడు x క్యాన్సిల్ అయిపోయి వచ్చేస్తుంది. సో దీని ఫార్ములా ఏంటి? ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ e⁻∫ -2 బయట రాసిన 1/x × dx. సో దాని ఆన్సర్ ఎంత? log x. బైక్ తీసుకొచ్చేస్తే x⁻−2. ఇది మనకు వచ్చిన ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. సొల్యూషన్ అంటే y × ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ × q. అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ 3 × x⁻−4 వస్తుందిగా. మరి దీని ఇంటిగ్రేషన్ ఏంటి? x⁻n + 1/n+1. సో ఇది 3 × x⁻−4 + 1/−4 + 1 + c. -3 క్యాన్సిల్ అయితే ఇక్కడ -1 రాసుకోవచ్చు. సో ఫైనల్గా నాకు ఆన్సర్ ఏమొచ్చిందంటే y/x² -1/x³ రాసుకోవచ్చు, అది + c. x⁻−3ని 1/x³ రాసుకున్నా అంతే. ఇది నాకు వచ్చిన ఆన్సరు. ఈ c కనుక్కోవడానికి పాయింట్ ఇచ్చాడు. x+లో 1 పెడితే y ఎంతంట? 2. x+లో 1 పెడితే y 2. సబ్స్టిట్యూట్ చేస్తే 2/1 -1 + c. సో అప్పుడు c ఎంత? 3. c వాల్యూ 3. ఇది మనకు వచ్చిన కరువు. ఇప్పుడు నెక్స్ట్ ఏం అడుగుతున్నాడు? f(2 × f(2) అడుగుతున్నాడు. x+లో 2 పెట్టినాడు, y వాల్యూనేగా, కాబట్టి దాన్ని 2 × మల్టిప్లై చేయాలి. సరే, ముందు x+లో 2 పెట్టండి. అప్పుడేమొస్తుంది? ఇక్కడ y/2 పెడితే 4 -1/8 + 3. ఎల్సిఎం తీసుకుంటే y ఇక్కడ 24 23/8 × 4 2 times 4 2y ఎంత? 23. సో సెకండ్ ఆప్షన్ డైరెక్ట్ క్వశ్చన్. బేసిక్ క్వశ్చన్సే ఉన్నాయి. డిఫరెన్షియల్ ఈక్వేషన్ నుంచి పెద్ద ట్విస్ట్ ఏం లేవు, ఎంత పెద్ద లెంగ్తీ కూడా లేవు. డైరెక్ట్ LDలోనే ఇస్తున్నాడు ఎక్కువ క్వశ్చన్స్. కొన్నిసార్లు డైరెక్ట్గా డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇవ్వకుండా అలా లిమిట్ ఫార్ములా కానీ లైబ్నిజ్ రూల్ అప్లై చేస్తే వచ్చేలా కానీ ఇస్తున్నాడు. నెక్స్ట్ h, k అనేది వేరియబుల్ పాయింట్ అన్నాడు, సర్కిల్ ఈక్వేషను. నెక్స్ట్ ఈ పాయింట్ ఏమో ఎలిప్స్ మీద ఉందన్నాడు, వాడే చెప్తున్నాడు. ఆ ఎలిప్స్ యొక్క ఎసెంట్రిసిటీ కూడా ఇచ్చాడు. అయితే నువ్వు ఎలిప్స్ ఈక్వేషన్ కనుక్కుంటే క్వశ్చన్ అయిపోయినట్టే. ఎలిప్స్ ఈక్వేషన్ వచ్చేస్తే నీకు ఈ ఎసెంట్రిసిటీ వచ్చేస్తుంది, ఆ వాల్యూ కనుక్కోమంటున్నాడు. అయితే ఇక్కడ k అనేది వేరియబుల్ పాయింట్. ఆ వేరియబుల్ పాయింట్ నుంచి మనం లోకస్ కనుక్కోవచ్చుగా. అయితే ఇక్కడ సర్కిల్ మీద వేరియబుల్ పాయింట్ ఉంటున్నాడు కాబట్టి పారామెట్రిక్ పాయింట్ తీసుకుందాం. సర్కిల్ పారామెట్రిక్ పాయింట్ ఏంటి? a cos θ, a sin θ. అప్పుడు ఏం రాసుకోవచ్చుది? 2 cos θ, 2 sin θ. ఓకే, ఇది h, k. ఆ తర్వాత
2h + 1 3k + 1 అంటున్నాడు కాబట్టి +3 అన్నాడు కాబట్టి ఇది x, y అనుకుందాం. లోకస్ x, y అనుకుంటే సో x = 2h + 1 అంటే ఏం రాసుకోవచ్చు, 4 cos θ + 1 రాసుకోవచ్చుగా. ఇది 4 cos θ + 1. నెక్స్ట్ y = 6 sin θ + 3 రాసుకోవచ్చు. సో ఇది వేరియబుల్ పాయింట్, x, y అనే వేరియబుల్ పాయింట్ ఏంటి, 4 cos θ + 1. 4 cos θ + 1 ఒకసారి చెక్ చేసుకోండి. 2h అంటే 4 cos θ + 1. నెక్స్ట్ ఇక్కడ 6 sin θ + 3. సో ఇక్కడ నుంచి థీటా ఎలిమినేట్ చేస్తే నీకు లోకస్ వచ్చేస్తుందిగా, డైరెక్ట్గా అర్థమైపోతుంది చూడండి. కాస్ స్క్వేర్ + sin స్క్వేర్ 1 కాబట్టి సో ఇక్కడ నుంచి ఏం రాసుకోవచ్చు, x - 1 హోల్ స్క్వేర్ బై 16 ప్లస్ y - 3 హోల్ స్క్వేర్ బై 36 ఈజ్ ఈక్వల్ టు 1. ఇది ఎలిప్స్ ఈక్వేషన్. సో ఎలిప్స్ ఈక్వేషన్ డైరెక్ట్గా ఇవ్వకుండా ఈ విధంగా ఇచ్చాడు. ఇంకా ఆ తర్వాత నుంచి డైరెక్ట్ ఎసెన్సిటీ ఏం రాసుకోవచ్చు, ఈజ్ ఈక్వల్ టు √1 మైనస్ స్మాల్ స్క్వేర్ బై లార్జ్ స్క్వేర్ అంటే 16/36. సో ఎంత వస్తుంది, 4/9. సో ఆన్సర్ ఇది √5 సరే ఈ స్క్వేర్ అడుగుతున్నాడు కదా, ఈ స్క్వేర్ = 5/9 రాసుకోవచ్చు. అయితే అడుగుతుంది 5/e². సో ఇది తీసుకొచ్చేస్తే 5/e² = ఎంత, 9. డైరెక్ట్ ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. ఈజీ క్వశ్చన్ ఇది కూడా. నెక్స్ట్ మిర్రర్ ఇమేజ్ ఆఫ్ పారాబోలా. ఇది 2019 ఆ టైంలో అడ్వాన్స్లో అడిగాడు, 2025లో మెయిన్స్లో అడిగాడు ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్. మిర్రర్ ఇమేజ్ ఆఫ్ పారాబోలా అన్నప్పుడు విత్ రెస్పెక్ట్ టు లైన్, ఈ పారాబోలా మీద పారామెట్రిక్ పాయింట్ తీసుకుంటాం. మనం చెప్పుకున్నాం క్లాస్లో. పారామెట్రిక్ పాయింట్ తీసుకుని ఆ పారామెట్రిక్ పాయింట్కి రిఫ్లెక్షన్ వేస్తాం, మళ్ళీ ఆ పారామెట్రిక్ పాయింట్ నుంచి టీని ఎలిమినేట్ చేస్తాం, అప్పుడు నీకు లోకస్ వచ్చేస్తుంది. సో రిపీటెడ్ మోడల్ ఇది కూడా. బట్ ఇక్కడ x² = 4y ఇచ్చాడు కాబట్టి x² = 4ayకి పారామెట్రిక్ పాయింట్ ఏమవుతుంది, x² పర్ఫెక్ట్ స్క్వేర్ రావాలి కాబట్టి ఇక్కడ y ప్లస్ ఏం పెట్టుకోవాలి, y కోఆర్డినేట్. నేను ఇక్కడ ఆల్రెడీ 4 ఉంది, అది పర్ఫెక్ట్ స్క్వేర్. ఏ మాత్రం ఉంది కాబట్టి ఇంకో ఏ ఉండాలిగా. నెక్స్ట్ t² రాసుకోవాలి కదా, అప్పుడే కదా నీకు x² = పర్ఫెక్ట్ స్క్వేర్ వచ్చి x = నుంచి బయటకు వచ్చేస్తుంది, వాల్యూ ఏమొస్తుంది, 280 వచ్చేస్తుంది. ఇది దీని పారామెట్రిక్ పాయింట్. సో అప్పుడు x² = 4yకి పారామెట్రిక్ పాయింట్ ఏంటి, 2t, t². ఈ పాయింట్కి ఇమేజ్ కనుక్కుందాం విత్ రెస్పెక్ట్ టు x - y = 1. ఈ పాయింట్కి విత్ రెస్పెక్ట్ టు x - y = 1. సో x - y - 1 = 0 అనుకుందాం. ఈ పాయింట్ కావాలి నాకు ఇమేజ్. ఈ పాయింట్ h, k అనుకుంటే కన్ఫ్యూజన్ ఉంది, h, k ఎక్కడ లేదు కదా. h, k అనుకుంటే మిర్రర్ ఇమేజ్ ఫార్ములా ఏంటి, h - x1/a = k - y1/b. ఆ ఫార్ములా అప్లై చేసుకుందాం. సో ఇక్కడ నుంచి h - 2t బై a అంటే 1 = k - y1 అంటే k - t² b అంటే -1 -2 ఇంటూ కదా వస్తుంది మిర్రర్ ఇమేజ్లో, ఇమేజ్ ఫార్ములాలో. h - x1/a y - k - y1/b -2 ఇంటూ ఈ పాయింట్ ఇందులో సబ్స్టిట్యూట్ చేయడమే కదా. సబ్స్టిట్యూట్ చేస్తే 2t - t² -1 బై కింద a² + b². అప్పుడు ఎంత ఆన్సర్ 2. సో 2 క్యాన్సిల్. దీని నుంచి h = ఏమొస్తుందంటే, ముందు h - 2t రాసుకుందాం, -2t + t² + 1. నెక్స్ట్ k - t² = 2t - t² - 1. ఇది వచ్చింది. సో ఇక్కడ -2t క్యాన్సిల్, -t² క్యాన్సిల్. సో ఫైనల్గా ఏమొస్తుంది, h = t² + 1 వస్తుంది, k = 2t - 1. ఎలా ఎలిమినేట్ చేసుకోవచ్చు, పారామీటర్ టీని ఎప్పుడైనా పారామీటర్ టీ కానీ థీటా కానీ ఎలిమినేట్ చేసి నీకు లోకస్ వచ్చేస్తుంది. ఇక్కడ నుంచి ఏం రాసుకోవచ్చు, t = k + 1/2 రాసుకోవచ్చు. దీనికి సబ్స్టిట్యూట్ చేసేయచ్చా, అప్పుడు h = ఏమొచ్చేస్తుంది, k + 1/2 హోల్ స్క్వేర్ + 1 ఇటు తీసుకొచ్చేస్తే -1. దీని నుంచి k + 1 హోల్ స్క్వేర్ = 4 × h - 1 వస్తుంది. సో అప్పుడు లోకస్ ఏం రాసుకోవచ్చు, y + 1 హోల్ స్క్వేర్ = 4 × x - 1. కంపేర్ చేసుకుంటే ఏ వాల్యూ ఎంత, 1, b వాల్యూ 4, c వాల్యూ 1. వాడు ఏమడుగుతున్నాడు, సమ్ అడుగుతున్నాడు. సో సమ్ ఎంత, 6. సెకండ్ ఆప్షన్. మిర్రర్ ఇమేజ్ ఆల్రెడీ PYQలో రిపీట్ అయిన క్వశ్చన్, అది కొత్త క్వశ్చన్ ఏం కాదు, 2 times అడిగాడు ఇప్పటికే. f(x) డిఫరెన్షియబుల్ ఫంక్షన్ సాటిస్ఫైయింగ్. ఇది కొంచెం డిఫికల్ట్ క్వశ్చన్. ఇప్పుడు చేసిన అన్ని క్వశ్చన్స్లో కల్లా ఇది కొంచెం డిఫికల్ట్, వెంటనే ఐడియా స్ట్రైక్ అవ్వకపోవచ్చు. ఇలా ఎప్పుడైనా డిఫరెంట్ ఇంటిగ్రల్ వాల్యూ ఇలా లిమిట్స్ నెంబర్స్ పెట్టినప్పుడు ఖచ్చితంగా నీకు వచ్చేది ఏంటి, ఒక కాన్స్టెంట్. ఆ పాయింట్ గుర్తుండాలి. ఇక్కడ వేరియబుల్ ఉంది అనుకోండి, నీకు ఫంక్షన్ వస్తుంది. బట్ ఇక్కడ ఏముంది, కాన్స్టెంట్స్ ఉన్నాయి. ఏదో ఏ ఫంక్షన్ అయినా రాని y ప్లేస్లో ఓకే, ఇక్కడ xలో కూడా రావచ్చు. రీజన్ ఏంటి, ఇక్కడ విత్ రెస్పెక్ట్ y ఇంటిగ్రేట్ చేస్తున్నాం కాబట్టి x × e⁴x ఏంటి, అది కాన్స్టెంట్ అయిపోతుంది. కాబట్టి నీకు y బదులు కదా పెట్టుకుంటాం ఫైనల్గా, ఈ 1, 0
అది ఏమిటంటే నీకు ఎక్స్లో ఫంక్షన్ వస్తుంది, ఇక్కడ ఫంక్షనే వస్తుంది. ఓకే, సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ ఈ పవర్ ఎక్స్ ప్లస్ ఇలా ఇచ్చాడు. బట్ నీకు ఎఫ్ ఆఫ్ ఎక్స్ తెలియదు, ఎందుకంటే ఈ వాల్యూ తెలియదు కాబట్టి కంప్లీట్ ఫంక్షన్ నీకు తెలియదు. సో అప్పుడు దీన్ని స్ప్లిట్ చేసుకుందాం. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఇంటిగ్రేషన్ స్ప్లిట్ చేసుకుంటే సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ ఏం రాసుకోవచ్చు, ఈ పవర్ ఎక్స్ ప్లస్ ఇంటిగ్రల్ 0 to 1 y ఇంటూ ఎఫ్ ఆఫ్ వై ఇంటూ డివై. నెక్స్ట్ ప్లస్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ కాన్స్టెంట్ గా దాన్ని బయటికి రాసుకుంటున్నాం. తర్వాత ఇక్కడ కూడా మళ్ళీ వస్తుంది ఎఫ్ ఆఫ్ వై ఇంటూ డివై. ఇదేనా కరెక్ట్ ఏం రాసిన చూడండి. జస్ట్ ఇంటిగ్రేషన్ స్ప్లిట్ చేస్తా, వై ఇంటూ ఎఫ్ ఆఫ్ వై, అలానే ఎఫ్ ఆఫ్ వై ఇంటూ టీవైలో వచ్చేసింది. ఇప్పుడు ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ పక్క రాస్తాం. ఇప్పుడు ఈ వాల్యూ అంటే ఏంటి, ఇదంతా ఖచ్చితంగా ఏంటి, డిఫరెంట్ ఇంటిగ్రేషన్లో నీకు వైలో ఫంక్షన్ వస్తుంది, దేనిలో డిఫరెన్షియేట్ చేసి ఎఫ్ ఆఫ్ వై వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ జీ ఆఫ్ వై అనుకుందాం. ఆ జీ ఆఫ్ వైలో మళ్ళీ వై ప్లస్ ఏం పెట్టేస్తాం, 1 0 పెట్టేస్తాం. ఇక్కడ వచ్చేది కాన్స్టెంటేగా, సిమిలర్లీ ఇది కూడా కాన్స్టెంటే కదా. సో అప్పుడు ఈ కాన్స్టెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనుకున్నాను అనుకోండి, ఈ కాన్స్టెంట్ బి అనుకున్నాను అనుకోండి. ఆ ఏబి వాల్యూస్ కనుక్కొని నాకు ఎఫ్ ఆఫ్ ఎక్స్ వచ్చేసినట్టుగా. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే 3 వచ్చింది, ఇదే 4 వచ్చింది, అప్పుడు ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వచ్చేసినట్టుగా. అప్పుడు నాకు ఈ వాల్యూస్ కనుక్కుంటే క్వశ్చన్ అయిపోయినట్టుగా. ఎఫ్ ఆఫ్ 0 కనుక్కొని దానికి ఈ యాడ్ చేస్తే, సో ఈ 2 వాల్యూస్ ఎలా కనుక్కుందాం. సో 2 విడివిడిగా తీసుకుందాం. సో బీని అలా ఉంచేద్దాం. దీన్ని సింప్లిఫై చేయడానికి ట్రై చేయొచ్చుగా, ఎందుకంటే యూవీ రూల్ అప్లై చేయడానికి ఛాన్స్ ఉంది కదా. సో ఏని విడిగా తీసుకుంటున్నా, అక్కడ నుంచి ఏం రాస్తున్నాను, 0 to 1 y ఇంటూ ఎఫ్ ఆఫ్ వై ఇంటూ డివై. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఏం చేయొచ్చు, ఇంటిగ్రేషన్ యూవీ అప్లై చేస్తే నీకు ఎక్కడ ఎఫ్ డాష్ ఆఫ్ ఐ వచ్చేస్తుంది. ఎఫ్ డాష్ ఆఫ్ ఐ రావడం వల్ల ఏమైనా ఉపయోగం ఉందా, ఏం కనిపించట్లా. ఇంకా ఇంటిగ్రల్ 0 to 1 ఉన్నప్పుడు ఏం చేయొచ్చు, వై ఇంటూ ఎఫ్ ఆఫ్ ఐ ఉంది, ఈ వాల్యూ కనుక్కోవాలి. ఓకే, ఇక్కడ ఏమైనా తప్పు చేసాము, ఈ పవర్ వై ఎక్కడ మిస్ అయింది ఏమన్నా. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇది డిఫరెన్షియల్ ఫంక్షన్ సాటిస్ఫైయింగ్ ఈ పవర్ ఎక్స్ ప్లస్ ఇలా వచ్చేసింది. నెక్స్ట్ ఏ రాసుకున్నాం, బి రాసుకున్నాం. సరే అలా ఉంచుదాం. ఏబీలా నుంచి ఒకసారి ఇంకొక స్టేట్మెంట్ ఒకసారి రాద్దాం. ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ ఏం రాయొచ్చు, ఇక్కడ నుంచి ఈ పవర్ ఎక్స్ ప్లస్ ఏ ప్లస్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ ఇంటూ బి, సరే బి ఇంటూ ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ ఇలా రాసుకున్నాం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఈ ఫంక్షన్ వచ్చేసింది, ఏబి కాన్స్టెంట్సే. ఇక్కడ ఎఫ్ ఆఫ్ వై ప్లస్ ఏం రాసుకోవచ్చు, ఈ పవర్ వై ప్లస్ ఏ ప్లస్ బివై ఇలా రాసుకోవచ్చుగా. అలా రాసి చూద్దాం. ఇప్పుడు దీన్ని ఏమన్నా రాసి ఇంటిగ్రల్ 0 to 1 వై ఇంటూ ఎఫ్ ఆఫ్ వై ప్లస్ ఏం రాసుకోవచ్చాను, ఈ పవర్ వై ప్లస్ ఏ ప్లస్ బి ఇంటూ వై ఇంటూ ఈ పవర్ వై రాసుకోవచ్చు ఇంటూ డివై. జస్ట్ ఎఫ్ ఆఫ్ వై ప్లస్లో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్లో వై పెట్టుకున్నాను అంతే. ఇప్పుడు దీన్ని ఇంటిగ్రేషన్ చేసుకుంటే, దీన్ని స్ప్లిట్ చేసుకుంటే వైని స్ప్లిట్ చేసుకున్నాం అనుకోండి. సో ఇది తీసేద్దాం అంతా. ఇక్కడ అప్లై చేస్తే ఇంటిగ్రల్ 0 to 1 ఈ పవర్ వై ఇంటూ వై ఇంటూ డివై. నెక్స్ట్ ప్లస్ ఏ ఇంటూ ఇంటిగ్రల్ 0 to 1 వై ఇంటూ డివై. నెక్స్ట్ లాస్ట్ పార్ట్ బి ఇంటూ ఇంటిగ్రల్ 0 to 1 ఈ పవర్ వై ఇంటూ వై స్క్వేర్ ఇంటూ డివై. ఇక్కడ వై ఇంటూ వై వచ్చేస్తుంది కదా. ఇక్కడ దీని ఆన్సర్ ఎంత, ఈ ఫార్ములా గుర్తుందా, ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉందనుకోండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ ఎక్స్ అలా రాసుకుంటూ వెళ్ళిపోవచ్చుగా. అలా రాస్తే దీని ఆన్సర్ డైరెక్ట్గా ఎంత రాసి ఈ పవర్ వై ఇంటూ వై మైనస్ 1 ప్లస్ ఇది వై స్క్వేర్ బై 2 దాని ఆన్సర్. లిమిట్స్ అప్లై చేస్తే వై స్క్వేర్ బై 2 1/2 వచ్చేస్తుందా. ఇక్కడ కూడా లిమిట్స్ అప్లై చేసుకోవాలి 0 to 1. నెక్స్ట్ ఇక్కడ బి ఇంటూ మళ్ళీ సేమ్ ఫార్ములా ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ డాష్ ఎఫ్ ఎక్స్ ఆ ఫార్ములా అప్లై చేసుకోండి, ఈ పవర్ వై ఇంటూ వై స్క్వేర్ మైనస్ 2y ప్లస్ 2. లిమిట్స్ అప్లై చేసుకుంటే 0 to 1. ఓకే, నెక్స్ట్ లిమిట్స్ అప్లై చేసుకుంటే నాకేమొస్తుందంటే వై అప్లై 1 అప్లై చేసినప్పుడు 0 వచ్చేస్తుంది, 0 పెట్టినప్పుడు ఈ పవర్ 0 అంటే 1 మైనస్ 1 మైనస్ ఆఫ్ మైనస్ 1 ఉంటుంది కాబట్టి ఇది +1. సో ఈ పార్ట్ అంతా +1 అయిపోయింది. ఇక్కడ ఆల్రెడీ a/2 వచ్చేసింది. నెక్స్ట్ ఇక్కడ b ఇంటూ లోపల ఏమొస్తుంది అంటే 1 పెట్టినప్పుడు -2 + 2 క్యాన్సిల్ అయిపోయి ఈ పవర్ 1 వస్తుంది కదా, ఈ వస్తుంది. నెక్స్ట్ 0 పెట్టినప్పుడు
జీరో పెట్టినప్పుడు ఈ పవర్ 0 అంటే 1, ఇదంతా 0 అయిపోద్ది, -2 వస్తుంది, -2. ఇది వచ్చింది మనకు ఆన్సర్. ఇదంతా ఏంటి? ఏ వాల్యూ. ఇక్కడ నుంచి ఏబీలో ఒక రిలేషన్ వచ్చేసినట్టేనా? ఏబీలో 1 రిలేషన్. నెక్స్ట్ ఇంకొకటి ఇందాక ఇక్కడ రాసుకున్నాం, చేస్తాం బి వాల్యూ అంటే ఎంత? బి అంటే మనకేం వచ్చింది? బీని అంటే దేన్ని అనుకున్నాం మనం? బీని ఇంటిగ్రల్ 0 to 1 f(i) into dy దీని అనుకున్నాం. మళ్ళీ f(i) ప్లస్ ఏం రాసుకోవచ్చు? సేమ్ ఇదే ఫంక్షన్ రాసుకోవచ్చా? మళ్ళీ ఇక్కడ కూడా లిమిట్స్ అప్లై, ఇంటిగ్రేషన్ స్ప్లిట్ చేసి అప్లై చేస్తే ఇక్కడ y లేదంతే, ఇక్కడ ఎక్స్ట్రా y లేదంతే. సో మళ్ళీ సేమ్ ఫంక్షన్ ఇంటిగ్రేట్ చేస్తే ఇక్కడ కూడా ఏబీలో ఒక రిలేషన్ వచ్చేస్తుందా? ఆ రెండు రిలేషన్ సాల్వ్ చేసుకుంటే మనకి ఏబీ వాల్యూస్ వచ్చేస్తాయి. ఆ రెండు ఏబీ వాల్యూస్ వచ్చేసిన తర్వాత ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. ఆ తర్వాత f(0) కనుక్కుంటాం, దానికి ఈ యాడ్ చేస్తాం. ఓకే, అది ప్రొసీజర్. సో కొంత చేద్దాం, ఇంకా తీసేస్తున్నాం మళ్ళీ ఇక్కడ. సెకండ్ ఫంక్షన్ దాన్ని డిఫరెన్షియేట్ చేస్తే b = f(y) ప్లస్ ఏం రాసుకోవచ్చు? e(y) ప్లస్ a ప్లస్ b ఇంటూ y ఇంటూ e(y) ఇంటూ dy. దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే e(y) ప్లస్ ఏకి ay వస్తుంది. నెక్స్ట్ b ఇంటూ దీనికి ఏమొస్తుంది? e(y) ఇంటూ y - 1 వస్తుంది. లిమిట్స్ అప్లై చేస్తే 0 to 1. ఇక్కడ ఏమొస్తుంది? e ప్లస్ a ప్లస్ ఇది ఎలా 0 అయిపోద్ది, మైనస్ ఇదంతా b. ఇక్కడ 0 సబ్స్టిట్యూట్ చేస్తే 1, ఇది ఎలా 0, ఇక్కడ 0 సబ్స్టిట్యూట్ చేస్తే -b వస్తుంది. ఇది ఒక రిలేషన్ వస్తుంది. ఈ రెండు కండిషన్ సాల్వ్ చేసుకోండి, ఏబీ వాల్యూస్ వచ్చేస్తాయి. ఆ తర్వాత f(0) కనుక్కొని దాన్ని సమ్ చేసేయండి. సో మీకు డైరెక్ట్ ఆన్సర్ 2 వచ్చేస్తుంది. ఇక్కడ నుంచి క్యాలిక్యులేషనే. నెక్స్ట్ సీక్వెన్స్ సిరీస్ నుంచి బేసిక్ క్వశ్చన్. ఇది కూడా 4 నెంబర్స్ ఏపీలో ఉన్నాయంటే స్టాండర్డ్ చాలాసార్లు తీసుకుంటాం. 3 నెంబర్స్ ఏపీ, 4 నెంబర్స్ ఏపీ. 4 నెంబర్స్ ఏపీలో ఉన్నప్పుడు ఎలా తీసుకుంటాం నెంబర్స్ని? a - 3d, a - d, a + d, a + 3d. కామన్ డిఫరెన్స్ ఎంత? 2d. కామన్ డిఫరెన్స్ 2d. అయితే వాడు ఇచ్చాడు కామన్ డిఫరెన్స్ ఏమి ఇచ్చాడు? L ఇచ్చాడు. సో L = ఎంత? 2d. ఇంకా ఈ 4 నెంబర్స్కి సమ్ ఇచ్చేసాడుగా, ఎంత? 48 ఇచ్చాడు. ఎంత? 4 నెంబర్స్కి సమ్ అంటే 4a. 4a 48 అంటే a ఎంత? 12. సో a 12 ఇచ్చాడు. అప్పుడు నెంబర్స్ ఏమైపోయినట్టు? 12 - 3d, 12 - d, 12 + d, 12 + 3d. కామన్ డిఫరెన్స్ ఏమో 2d. L ఇచ్చాడు. ఇంకా d కనుక్కోవడానికి ఇంకో ఇన్ఫర్మేషన్ ఇవ్వాలిగా, ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ప్రొడక్ట్ ప్లస్ L(4) 361 అంటున్నాడు. ఈ 4 నెంబర్స్ యొక్క ప్రొడక్ట్ అంటే 12 - 3d ఇంటూ 12 + 3d + ఏం రాసుకోవచ్చు? 144 - 9d² రాసుకోవచ్చు. ఇంకా 144 - d² ప్లస్ L(4) అంటున్నాడు. L అంటే 4 అంటే 16d⁴ రాసుకోవచ్చా? ఈజ్ ఈక్వల్ టు 361. ఇది వచ్చింది. దీని నుంచి మనం డి వాల్యూ కనుక్కోవాలి. ఎలా? డి వాల్యూ ఇక్కడ నుంచి ఇది 144² వస్తుంది. నెక్స్ట్ -144², అలానే -9 × 144. అప్పుడు -10 × 144 d² రాసుకోవచ్చా ఈ 2 టర్మ్స్? నెక్స్ట్ లాస్ట్ టర్మ్ ప్లస్ 9 × d⁴ వస్తుంది. ఇక్కడ ఆల్రెడీ 16 d⁴ ఉంది. ఈ 8ని యాడ్ చేస్తే 25 d⁴ ఈజ్ ఈక్వల్ దీన్ని ఏమైనా రాసుకోవచ్చు? పర్ఫెక్ట్ స్క్వేర్ 18² రాసుకోవచ్చా? ఇక్కడ ఈ 3 నెంబర్స్ అబ్జర్వ్ చేస్తే a² - 2ab ప్లస్ b² లాగా ఉంచండి. దీన్ని 5d² రాసుకోవచ్చా? 5d² రాసుకోవచ్చు. సో ఇదేమో 144², ఇది -2 × 5d² × 144. సరిపోయింది చూడండి, అడ్జస్ట్ అయిపోయింది చూడండి. సో అప్పుడు ఈ పార్ట్ని ఏమన్నా రాయొచ్చు మనం? a - b² రాసుకుంటే 5d² - 144² ఈజ్ ఈక్వల్ టు 18² ఉంది పేపు. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఏం రాసుకోవచ్చు? 5d² - 144 = 18 రాసుకోవచ్చు, లేదా 5d² - 144 = -18 కూడా రాసుకోవచ్చు. నెక్స్ట్ దీని నుంచి d² = 144కి 18 యాడ్ చేస్తే 154, 164, 162/5. కానీ d ఏమి ఇచ్చాడు? కామన్ డిఫరెన్స్ ఏమన్నాడు? ఇంటిగ్రల్ కామన్ డిఫరెన్స్ అన్నాడు చూడండి, అంటే ఇంటీజర్ అవ్వాలి. సో ఇక్కడ పాసిబుల్ కాదు. ఇక్కడ నుంచి 144 నుంచి 18 తీసేస్తే 134, 124, 126. ఇక్కడ మిస్టేక్ రావాలి.
144లోంచి 18 తీసేస్తే ముందు 136 126 వస్తుంది. 125 రావాలా? ఎక్కడ తప్పోయింది? 5d² - 144 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 361 అంటే 19 కదా, 19 స్క్వేర్ కాదు, 19 స్క్వేర్ ఇది 19. సో ఇక్కడ 19 కామన్ ఇస్తే 163, ఇక్కడ 19 రాసిస్తే 125 వస్తుందిగా. అప్పుడు d² ఏం రాసుకోవచ్చు? 25. అప్పుడు d వాల్యూ ఎంత? +or-5. ఏది తీసుకున్నా ఒకటి, నీకు ఫైనల్గా నెంబర్స్ అయితే సేమ్ వచ్చేస్తాయి. +5 తీసుకున్నప్పుడు గ్రేటెస్ట్ ఎలిమెంట్ అడిగాడు, ఇదిగా తీసుకోవాలి. అప్పుడు 12 + 15, సో ఆన్సర్ అంతా 27, థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ వెక్టార్స్. ఇది వెక్టార్స్ ఆల్మోస్ట్ మనకు ప్రతి షిఫ్ట్లో ఒక్క క్వశ్చన్ తెచ్చి ఆల్మోస్ట్ అన్ని క్వశ్చన్ డైరెక్ట్ చూడని స్ట్రైక్ అయ్యే క్వశ్చన్స్ ఇక్కడ థింక్ చేస్తాం అసలు. ఇక్కడ కామన్ ఏముంది? వెక్టారు C బార్ ఉంది. సో ఇప్పుడు L × A బార్ క్రాస్ C బార్ని ఏమని రాసుకోవచ్చు? LA బార్, ఈ ఫార్ములా ఒకటి ఉందా, ఈ ప్రాపర్టీ L × A బార్ క్రాస్ B బార్ని, ఆ Lని ముందు A బార్కి మల్టిప్లై చేసి ఆ తర్వాత ఇలా రాసుకోవచ్చు, లేదా LB బార్ దాన్ని ఇలా కూడా రాసుకోవచ్చు, A బార్ క్రాస్ LB బార్ ఇలా కూడా రాసుకోవచ్చు, ఎలా అయినా రాయొచ్చు. సో అలా రాసుకుంటే ముందు 2ని A బార్కి ఇచ్చేస్తా, అప్పుడు ఏమవుతుంది? 2A బార్ ప్లస్ C బార్, సరే 2A బార్ క్రాస్ C బార్. నెక్స్ట్ ఇక్కడ 3B బార్ క్రాస్ C బార్ ఈజ్ ఈక్వల్ టు 0 ఇలా ఉంది. ఇప్పుడు రెండింటి నుంచి ఏం కామన్ చేయొచ్చు? క్రాస్ ప్రొడక్ట్ డిస్ట్రిబ్యూటివ్ ఓవర్ +or- కాబట్టి దీన్ని 2A బార్ + 3B బార్ క్రాస్ C బార్ ఇలా రాసేయచ్చు. మరి 2 వెక్టార్స్ యొక్క క్రాస్ ప్రొడక్ట్ 0 వచ్చిందంటే ఆ రెండు ఏంటి? కొలినియర్ వెక్టార్సేగా. అప్పుడు C బార్ ఈక్వల్ ఏం రాయొచ్చు? λ × 2A బార్ + 3B బార్. C బార్ ఈక్వల్ టు λ × 2A బార్ అంటే ఏం రాసుకోవచ్చు? 4 - 10 10 ప్లస్ 3B బార్ అంటే I క్యాప్ J క్యాప్ K క్యాప్ రైట్లా 2 - 10 + 10. నెక్స్ట్ 3B బార్ అంటే 3 - 3 9. ఓకే, యాడ్ చేస్తే C బార్ ఈక్వల్ ఏమొస్తుందంటే λ × 7 - 13 7 - 13 19 ఇలా వచ్చింది వెక్టర్. ఎన్ని అన్నోన్స్ ఉన్నాయి? ఒక అన్నోన్ లాంబ్డా కనుక్కుంటే క్వశ్చన్ అయిపోయింది. లాంబ్డా కనుక్కోవడానికి అక్కడ ఏమిచ్చాడు? A బార్ - B బార్కి C బార్కి డాట్ ప్రొడక్ట్ చేస్తే -97 వస్తుందంట. A బార్ - B బార్ అంటే చూసి చెప్పండి, 1 -4 2, దీనికి డాట్ C బార్కి డాట్ అంటే లాంబ్డా బయట రాస్తున్నా 7 - 13 19, ఈ వాల్యూ ఎంత ఇచ్చాడు? 97 -97. సో లాంబ్డా డాట్ ప్రొడక్ట్ ఎంత? 7 + 52 36 38 ఈజ్ ఈక్వల్ టు -97. యాడ్ చేస్తే 59 38 97 వచ్చేస్తుంది. సో మనం చేసింది కరెక్టే. లాంబ్డా ఈక్వల్ టు -1 క్యాన్సిల్ అయిపోతుందిగా. సో లాంబ్డా -1 పెట్టుకుంటే సో అప్పుడు మనకి C బార్ ఏమొస్తుంది? C బార్ ఈక్వల్ టు -1 పెట్టుకుంటే -7 13 -7 13 -19 ఇది వెక్టర్. అప్పుడు C బార్కి K బార్కి క్రాస్ ప్రొడక్ట్ అంటున్నాడు. ఇక్కడ K బార్కి K క్యాప్కి క్రాస్ ప్రొడక్ట్ వేస్తే సో ఇది I క్యాప్ J క్యాప్ K క్యాపేగా, K క్యాప్లు ఉన్నాయి. ఇది డిటర్మినెంట్ చేయొచ్చు, లేదా డైరెక్ట్గా కూడా వెళ్ళిపోతాం. డైరెక్ట్గా వెళ్ళిపోతే -7 × I క్యాప్ క్రాస్ K క్యాప్ అంటే K క్యాప్ క్రాస్ I క్యాప్ కదా సైక్లిక్ ఆర్డర్. అప్పుడేమొస్తుంది? ఇది -J క్యాప్ అయినా. నెక్స్ట్ 13 + 13 × J క్యాప్ క్రాస్ K క్యాప్ అంటే డైరెక్ట్ I క్యాప్, ఇది అలాగే 0గా K క్యాప్కి క్రాస్ K క్యాప్ అంటే 0 వచ్చేస్తుంది. ఇప్పుడు దీని యొక్క మాడ్యులస్ స్క్వేర్ అడుగుతాడు. సో మాడ్యులస్ స్క్వేర్ అంటే 169 + 49, సో ఆన్సర్ ఎంత? 218 రావాలి. ఫస్ట్ ఆప్షన్ డైరెక్ట్ క్వశ్చన్ చూడండి, ఎక్కడ ట్విస్ట్ ఏం లేదు. మనం ఇచ్చిన దాన్ని సింప్లిఫై చేసుకుని రాసుకుంటే క్వశ్చన్ అయిపోయింది. ఇది పాత క్వశ్చనే, మెయిన్స్లో అడిగిన క్వశ్చన్. మనం నోట్స్లో కూడా రాసాం, రివిజన్ నోట్స్ ఫార్ములా మోస్ట్ రిపీటెడ్ మోడల్స్లో. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్యాటర్న్ ఏముంది చూడండి, A + B ఉంది ఇక్కడ, A + B, ఇక్కడ A² + AB + B², ఇక్కడ A³ + A²B + AB² + AB³ ఈ ఫార్మేట్ ఉన్నప్పుడు మనం ఏం రాసుకున్నాం? ఫార్ములా A + B + A² + AB + B², నెక్స్ట్ A³ + A²B + AB² + B³ అలా అండ్ సో ఆన్ ఇన్ఫినిట్ వరకు ఉంది. ఈ టర్మ్స్ చూడంగానే ఇది ఏ ఫార్ములా వస్తుంది? A - B ఇక్కడ ఉందనుకోండి, A - B × A² + AB + B² ఏమని రాసుకోవచ్చు? A³ - B³. ఇక్కడ
ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ రాసుకోవచ్చు. అలా రాసుకుంటే అలా ఉండాలి కాబట్టి ఏ మైనస్ బీని మల్టిప్లై డివైడ్ చేస్తా. అప్పుడేమవుతుంది, ఇది ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్, ఇది ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్, ఇది ఏ పవర్ 4 మైనస్ బీ పవర్, గెస్ చేసేయచ్చు ఇంకా, అండ్ సో ఆన్ ఇన్ఫైనైట్. అప్పుడు ఇక్కడ ఏ స్క్వేర్ ప్లస్ ఏ క్యూబ్ ప్లస్ ఏ పవర్ 4 అదొక ప్రోగ్రెషన్ కనిపిస్తుంది. మైనస్ బీ స్క్వేర్ మైనస్ బీ క్యూబ్ మైనస్ బీ పవర్ 4 అక్కడ ఒక ప్రోగ్రెషన్ కనిపిస్తుంది. సో అక్కడ నుంచి ఏం రాసుకోవచ్చు అంటే నీకు అక్కడ ఇన్ఫైనైట్ టర్మ్స్ రెండు ఫార్ములా అప్లై చేసుకోవడమే. ముందు ఫార్ములా అప్లై చేద్దాం, లాస్ట్లో ఏబీ బదులు సబ్స్టిట్యూట్ చేసుకుందాం. ఏ స్క్వేర్ ప్లస్ ఏ క్యూబ్ ప్లస్ ఏ పవర్ 4 అండ్ సో ఆన్ ఇన్ఫైనైట్ టర్మ్స్ ఫార్ములా ఏంటి, ఏ బై 1 మైనస్ ఆర్. ఫస్ట్ టర్మ్ అంటే ఏ స్క్వేర్ బై 1 మైనస్ ఆర్ అంటే ఎంత, ఏ కామన్ రేషియో ఏనేగా. నెక్స్ట్ ఈ టర్మ్స్కి మైనస్ కామన్ ఇద్దాం. మైనస్ కామన్ ఇస్తే మళ్ళీ సేమ్ బీ స్క్వేర్ ప్లస్ బీ క్యూబ్ ప్లస్ బీ పవర్ 4 వస్తుంది కాబట్టి దాన్ని ఏమన్నా రాయొచ్చు, బీ స్క్వేర్ బై 1 మైనస్ బీ రాసుకోవచ్చు. ఇంకా కొంచెం సింప్లిఫై చేసుకుందామా, 1 బై ఏ మైనస్ బి ఇంటూ, సో అప్పుడు ఇక్కడ ఏమొస్తుంది ఏ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బి, ఇక్కడ మైనస్ బి స్క్వేర్ మైనస్ ఏ ప్లస్ ఏబి స్క్వేర్ బై 1 మైనస్ ఏ ఇంటూ 1 మైనస్ బి. సో ఇంకెంత చేసినా అంతే. తర్వాత ఇక్కడ డైరెక్ట్ ఫార్ములా అప్లై చేసేయచ్చు. ఏ ప్లస్ ఏం రాసుకుందాం, 4/7, బి ప్లస్లో 1/3 ఫార్ములా అప్లై చేసుకుంటే ఆన్సర్ అయిపోయినట్టే. ఇది రిపీటెడ్ మోడలే, పాత పీవీక్యూనే, ఇది కొత్తగా అడిగింది ఏం కాదు. 1 బై ఏ మైనస్ బి ప్లస్ ఏం రాసుకోవచ్చు. ఇది ఇక్కడ ఎంత కాంప్లికేట్ చేసే బదులు ఇక్కడే సింప్లిఫై చేసుకుందాం, ఇక్కడే సబ్స్టిట్యూట్ చేద్దాం. ముందు ఏ మైనస్ బి అంటే 4/7 మైనస్ 1/3, సో ఇది 12 మైనస్ 7/21, 5/21. సో అప్పుడు 1 బై కాబట్టి 21/5 రాసుకోవచ్చు. ఇంటూ ఏ స్క్వేర్ అంటే 16/49 బై 1 మైనస్ ఏ అంటే 3/7 ప్లస్ మైనస్ బీ స్క్వేర్ అంటే 1/9 బై 1 మైనస్ బి అంటే 1 మైనస్ 1/3 2/3. ఇంక ఇక్కడ నుంచి సింప్లిఫై చేసుకుంటే ఆన్సర్ అయిపోయినట్టేగా. క్యాలిక్యులేషన్ మీరు చేసుకోండి. ఫస్ట్ ఆప్షన్. ఒక సెట్లో 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. అప్పుడు పవర్ సెట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి, పిఎఫ్ఎస్ అంటే సెట్ ఆఫ్ ఆల్ సబ్సెట్సే కదా. సో 2/5 ఎలిమెంట్స్ ఉంటాయి, అంటే 32 ఎలిమెంట్స్ ఉన్నాయి. ప్రతి ఎలిమెంట్ కూడా ఒక సెట్టే. సో ఇంక్లూడింగ్ 5, ఇంక్లూడింగ్ ఎస్ ఇట్ సెల్ఫ్. సో 32 సెట్స్ ఉన్నాయి ఇందులో. అయితే ఈ సెట్ నుంచి ఇంకొక మళ్ళీ అదే సెట్కి కార్టీజియన్ ప్రొడక్ట్ వేస్తున్నాడు. అందులో ఆర్డర్ పేర్స్ని సెలెక్ట్ చేస్తాడు, ఒక ఆర్డర్ పేర్ని సెలెక్ట్ చేసుకుంటున్నాడు. అయితే ఆ రెండు సెట్స్ మధ్య ఇంటర్సెక్షన్ 5 అవ్వడానికి ప్రాబిలిటీ ఎంత అంటున్నాడు. సో మొత్తం మనకి 32 ఎలిమెంట్స్ ఉన్నాయి ఒక సెట్లో, పిఎఫ్ఎస్లో 32 ఎలిమెంట్స్ ఉన్నాయి. అయితే ఇందులో నుంచి ఒక 2 సెట్స్ సెలెక్ట్ చేసుకుంటున్నాం మనం, ఏబి. 2 సెట్స్ని ఒక మ్యాప్ చేస్తున్నా, రిలేట్ చేస్తున్నా, ఏని బీకి రిలేట్ చేస్తున్నా. అయితే ఇంటర్సెక్షన్ బి 5 అవ్వాలంటున్నాడు. అయితే సో ఇప్పుడు ఇందులో ఉన్న సెట్స్ని రిలేట్ చేయాలి కాబట్టి మనకి ఇక్కడ పాసిబిలిటీస్ ఏమి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పవర్ సెట్లో ఉన్న ఎలిమెంట్ ప్లేస్ చేయాలనుకోండి, ఒక సెట్ని ప్లేస్ చేయాలి. ఎలా ప్లేస్ చేయొచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎలిమెంట్ ఎలా ప్లేస్ చేయొచ్చు, ఈ రీజన్లో ప్లేస్ చేయొచ్చు, ఈ రీజన్ లేదా బయట రీజన్ ప్లేస్ చేయొచ్చు, రెండింటి కామన్గా కూడా ప్లేస్ చేయొచ్చు. సో నీకు 4 వేస్ ఉన్నాయి. అలా ప్రతి ఎలిమెంట్కి ఎన్ని వేస్ ఉన్నట్టు 4 వేస్. అప్పుడు ఏం రాసేయచ్చు దీన్ని, 4 × 4 × 4 4/32 రాసేయచ్చుగా. నెక్స్ట్ ఏ ఇంటర్సెక్షన్ బి 5 అవ్వాలంటే ఈ రీజన్లో అయితే ప్లేస్ చేయలేంగా. అప్పుడు ఎన్ని వేస్, ప్రతి ఎలిమెంట్కి కూడా 3 వేసే. సో 3 వేస్ ఉంటున్నాయి కాబట్టి 3 × 3 × 3 3/32. సో దీన్ని సింప్లిఫై చేసుకుంటే 3/32 బై ఇదంతా 2/64. సో కంపేర్ చేసుకుంటే mn వాల్యూ ఎంత అవుతుంది, m+n 96. సో ఇది ఆన్సర్. నెక్స్ట్ డొమైన్ ఆఫ్ ఫంక్షన్ ఇచ్చాడు, ఈ వాల్యూ కనుక్కోమన్నాడు, డొమైన్ కనుక్కోమన్నాడు. ఇది సైన్ ఇన్వర్స్లో ఉంచి చేయొచ్చు, -1 to 1 పెట్టి, లేదా డైరెక్ట్గా సైన్ ఇన్వర్స్ ఆఫ్ 1/x నేమ్ రాసుకోవచ్చు. కొసికెంట్ ఇన్వర్స్ ఆఫ్ రాసుకోవచ్చా, కొసికెంట్ ఇన్వర్స్ ఆఫ్ x² - 2x - 2. ఓకే, మరి కొసికెంట్ ఇన్వర్స్ xకి డొమైన్ ఏంటి, ఆ x ఎలా ఉండాలి, -∞ నుంచి -1 యూనియన్ 1 to ∞ కదా. సో అప్పుడు x² - 2x - 2 అనేది >= -1 అవ్వచ్చు, లేదా x² - 2x - 2 అనేది >= 1 అవ్వాలి. ఆర్ ఇక్కడ యూనియన్ రాసుకుంటాం. -1 తీసుకొచ్చేస్తే x² - 2x - 1 >= 0. ఇక్కడ 1 తీసుకొచ్చేస్తే x² - 2x - 3 >= 0. ఓకే, ఇక్కడ ఫ్యాక్టర్స్ వస్తున్నాయా, x - 3 x + 1 రాసుకోవచ్చు కదా దీన్ని, x - 3 × x + 1. సైన్ స్కీమ్ అప్లై చేసుకుంటే x బిలాంగ్స్ టు -∞ నుంచి -1 యూనియన్ 3, ∞ రాసుకోవచ్చు ఇక్కడ.
నెక్స్ట్ ఇక్కడ దీనికి రూట్స్ ఏంటి, రూట్స్ వీడియో 2 + or - b² అంటే 4 - 4ac ప్లస్ 4/2 2a అంటే b² - 4 సరిపోయింది. √8 ఏమని రాసుకోవచ్చు, 2√2 రాసుకోవచ్చు. 2 క్యాన్సిల్ చేస్తే ఒక రూట్ ఏమో 1 + √2, ఇంకో రూట్ ఏమో 1 - √2. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ ఉంది కాబట్టి x బిలాంగ్స్ ఏం రాసుకోవచ్చు, 1 - √2, 1 + √2 క్లోజ్డ్ ఇంటర్వల్. ఈ రెండింటిని r కదా కలిపి రాసుకుంటే, సో అప్పుడు x బిలాంగ్స్ టు -∞ to -1 యూనియన్ 1 - √2, 1 + √2 యూనియన్ 3, ∞. సో సబ్స్టిట్యూట్ చేసుకుంటే కంపేర్ చేసుకుంటే ఆల్ఫా ఇది బీటా, గామా ఇది డెల్టా. నాలుగిటికి సమ్ అంటే √2 క్యాన్సిల్ అయిపోద్ది, -1 1 క్యాన్సిల్ అయిపోద్ది, 3 + 1 అంతా 4 సరిపోయింది. డైరెక్ట్ క్వశ్చన్. సైన్ ఇన్వర్స్ నుంచి కూడా చేసుకోవచ్చు, కొసెకన్ ఇన్వర్స్ మాత్రం కొంచెం ఈజీ అయిపోయింది. నెక్స్ట్ ఫంక్షన్ ఇచ్చేసాడు, అది కంటిన్యూస్ ఫంక్షన్ అట్ x = 0 అన్నాడు. x = 0 దగ్గర కంటిన్యూస్ అంటే మీనింగ్ ఏంటి, లిమిట్ x → 0 ప్లస్ f(x), అలానే లిమిట్ x → 0 - f(x) = f(0) అవ్వాలి. అప్పుడే కదా కంటిన్యూస్ ఫంక్షన్ అంటాం. సో ఆ కండిషన్ యూజ్ చేసుకుని నీకు ఏబీ వాల్యూస్ వచ్చేస్తాయి. ఇక్కడ స్టెప్ అని ఇచ్చాడు, స్టెప్ ఈజ్ గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్ కూడా మెన్షన్ చేశాడు. సో ఫస్ట్ అన్నింటికల్లా ఇది ఈజీగా ఉంది కదా. ముందు x → 0 - కనుక్కుందాం. x → 0 - అంటే లిమిట్ x → 0 - అన్నప్పుడు ఇది కదా ఫంక్షన్ తీసుకోవాలి. sin x sin 2x/2 అంటే ఏం రాసుకోవచ్చు, sin x × cos x బై కింద డినామినేటర్లో ఏముంది x³ ఉంది, పై న్యూమినేటర్లో ఏం కామన్ తీసుకోవచ్చు, sin x కామన్ తీస్తే ఇంటూ 1 - cos x, 1 - cos x ప్లస్ ఏం రాసుకోవచ్చు, 2 sin² x/2 రాసుకోవచ్చు బై x³ ఉంది కాబట్టి ఇక్కడ ఒక x, ఇక్కడ ఒక x² రాసుకోవచ్చుగా. దీని వాల్యూ ఎంత, sin → 0 / → 0 1. ఇక్కడ x/2 ఉంది కాబట్టి కింద కూడా x/2 హోల్² రాసుకున్నాను అనుకోండి, ఇక్కడ ఎంత రాసుకోవాలి, 4 రాసుకోవాలి. అప్పుడు దీని ఆన్సర్ ఎంత, 1. sin → 0 / → 0 హోల్² అప్పుడు కూడా 1. సో ఆన్సర్ ఎంత 1/2. సో దీని వాల్యూ 1/2 వస్తుంది. మరి f(0) కూడా సేమ్ కాబట్టి ఏ వాల్యూ 1/2 తీసుకోవచ్చా. నెక్స్ట్ బి వాల్యూ కనుక్కుంటే అయిపోయినట్టు. సో ఈ లిమిట్ వాల్యూ కూడా 1/2నే ఇచ్చేసినట్టే, కంటిన్యూస్ ఇచ్చాడు కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ నుంచి x 0 పెట్టుకుంటే ఇది ఏమైపోతుంది చూడండి, 0, ఇది 1, ఇది కూడా 1. అప్పుడు π/2 అన్నప్పుడు లోపల స్టెప్ ఆఫ్ π/2 అంటే ఎంత, 1.57కి స్టెప్ వాల్యూ ఎంత, 1ఏగా. అప్పుడు sin π/2 అంటే 1. సో ఆన్సర్ ఏమి వచ్చేస్తుంది, b². సో b² వాల్యూ కూడా 1/2. సో అప్పుడు a² + b² ఎంత, 1/4 + 1/2. సో ఆన్సర్ ఎంత, 3/4. డైరెక్ట్ క్వశ్చన్ చూడండి. కంటిన్యూటీలో ఎంతకంటే డిఫికల్ట్ క్వశ్చన్ 2025, 24లో ఉన్నాయి. చాలా ఈజీ క్వశ్చన్ వాటితో కంపేర్ చేసుకుంటే. నెక్స్ట్ ఈక్వేషన్ హ్యావ్ 4 రియల్ డిస్టింక్ట్ రూట్స్ అంటున్నాడు. లీస్ట్ పాసిబుల్ ఇంటిగ్రల్ వాల్యూ ఆఫ్ ఏ అంటున్నాడు. సో ఇక్కడ x² బై క్వాడ్రాటిక్లో ఉంది కాబట్టి x² t అనుకోవచ్చా. అప్పుడు ఏమవుతుంది, t² - 8t + 9. క్వాడ్రాటిక్లో మార్చుకుంటున్నా, x² t అనుకుంటున్నా. అప్పుడు x² ఆల్వేస్ పాజిటివ్ కాబట్టి దీని రూట్స్ పాజిటివ్ రూట్స్ అనుకోవచ్చా. t రూట్స్ ఏంటి, పాజిటివ్. ఇంకా క్వశ్చన్లో x యొక్క రూట్స్ ఏమన్నాడు, 4 డిస్టింక్ట్ రూట్స్ అన్నాడు కదా రియల్ అని. అప్పుడు ఇక్కడ రూట్స్ ఏం రాసుకోవచ్చు, రియల్ అండ్ డిస్టింక్ట్ కూడా రాసుకోవచ్చు. ఇంకా అంటే వాడు ఇచ్చిన కండిషన్ని క్వాడ్రాటిక్ అప్లై చేస్తున్నా. దీని రూట్స్ రియల్ అండ్ డిస్టింక్ట్ ఉన్నప్పుడు దీని రూట్స్ రియల్ అండ్ డిస్టింక్ట్తో పాటు ఇంకేమవుతాయి, పాజిటివ్. t² కోఎఫిషియంట్ ఏముంది, పాజిటివ్. సో అప్పుడు రూట్స్ ఎలా ఉన్నట్టు, గ్రాఫ్ ఎలా వచ్చినట్టు, అప్వర్డ్ పారాబోలా. 2 రూట్స్ పాజిటివ్ కాబట్టి ఇలానేగా ఉండాలి. డిస్టింక్ట్ అన్నాడు కాబట్టి నీకు 2 డిస్టింక్ట్ రూట్స్ రావాలి. సో ఈ గ్రాఫ్ నుంచి లొకేషన్ ఆఫ్ రూట్స్ కండిషన్ ఏం రాసుకోవచ్చు, 2 డిస్టింక్ట్ రూట్స్ ఉన్నాయి కాబట్టి d > 0. ఇంకా బోత్ రూట్స్ పాజిటివ్ కాబట్టి ఏం రాసుకోవచ్చు, ఈ వెర్టెక్స్, ఈ పారాబోలా యొక్క వెర్టెక్స్ యొక్క x కోఆర్డినేట్ ఏమవుతుంది, -b/2a. అది పాజిటివ్గా, 2 రూట్స్ పాజిటివ్ అయినప్పుడు ఆ మధ్యలో ఉన్న యావరేజ్ వాల్యూ కూడా పాజిటివ్ కదా. ఇంకా f(0) ఏమవుతుంది, > 0. f(0) > 0. ఈ 3 కదా లొకేషన్ ఆఫ్ రూట్స్లో మనం రాసుకునే కండిషన్స్. ఈ 3 సాటిస్ఫై చేస్తే ఎక్కడ సాటిస్ఫై అవుతాయో ఆ ఏ వాల్యూ ఇంటర్వల్ కనుక్కుంటాం. అక్కడ నుంచి లీస్ట్ పాసిబుల్ ఇంటిగ్రల్ వాల్యూ రాసేస్తాం. నెక్స్ట్ d > 0 అన్నాడు కాబట్టి ఇక్కడ నుంచి ఏం రాసుకోవచ్చు, a² - 36 > 0. సైన్స్ స్కీమ్ అప్లై చేసుకుంటే సో a బిలాంగ్స్ టు -∞ to 6 యూనియన్ 6, నెక్స్ట్ ఇక్కడ -b/2a అంటే a/2 > 0 అంటే a > 0. నెక్స్ట్ అండ్ ఇక్కడ f(0) అంటే ఎంత, 9. f(0) 9 ఆల్వేస్ > 0 కదా. సో అప్పుడు a బిలాంగ్స్ టు క్యాపిటల్ అనే అర్థం, ఏ మీద డిపెండ్ అవ్వట్లేదు అనే అర్థం. సో ఇప్పుడు మూడిటికి కామన్ ఇంటర్వల్ ఏంటి,
ఇది రియల్ నెంబర్స్, ఇది పాజిటివ్. సో అప్పుడు మూడిటి కామన్ అంటే ఈ పార్టేగా వస్తుంది. ఏం రాసుకోవచ్చు, ఏ బిలాంగ్స్ టు 6, ∞. సో అప్పుడు లీస్ట్ పాసిబుల్ ఇంటిగ్రల్ వాల్యూ అంటే 7 ఆన్సర్. సో ఆన్సర్ అంతా 7, థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, సెట్ ఏ ఇచ్చాడు, డేటా ఇచ్చాడు. ఒక సెట్ 19 అబ్జర్వేషన్స్ ఉన్నాయి, అవి కూడా అబ్జర్వేషన్స్ ఫస్ట్ 19 న్యాచురల్ నెంబర్స్. బి సెట్లోనేమో ఏఎక్స్ఐ ప్లస్ బి, అంటే ఇందులో ఉన్న ప్రతి అబ్జర్వేషన్కి ఏని మల్టిప్లై చేసా, ఆ తర్వాత బిని యాడ్ చేసా ప్రతి అబ్జర్వేషన్కి, అప్పుడు కొత్త డేటా వచ్చింది. అయితే కొత్త డేటా యొక్క మీన్ వేరియన్స్ ఇచ్చాడు. ఇది కూడా మన ఎంఆర్ మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్ రాసిందే ఈ క్వశ్చన్ కూడా. దరిదాపు ప్రతి షిఫ్ట్లో 10 to 12 క్వశ్చన్స్ మినిమం మనం రిపీటెడ్ క్వశ్చన్స్ ఇస్తున్నాడు. అవన్నీ మనం ప్రాక్టీస్ చేసి వెళ్ళినవే. మీన్ ఆఫ్ బి 30 ఇచ్చాడు. ముందు మీన్ ఆఫ్ ఏ వేరియన్స్ ఆఫ్ ఏ కనుక్కుందాం. డైరెక్ట్ ఫార్ములాసే కదా. మీన్ ఆఫ్ ఏ అంటే ఎంత, ఎక్స్ బార్ ఏ కనుక్కుంటున్నాం. ఏ అనే డేటా సెట్ యొక్క ఎక్స్ బార్ కనుక్కుంటున్నాం. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే n into n+1/2 బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే 19. సో ఆన్సర్ ఎంత వస్తుంది, 10. యావరేజ్ అయితే 1 + 19/2 అలా కూడా రాసుకోవచ్చు ఏపీ ఉన్నప్పుడు. మరి వేరియన్స్కి ఫార్ములా ఏంటి, d² అంటే 1గా, n² - 1/12 అంటే 19² - 1/12. ఇదేనా ఫార్ములా, n² - 1/12. 19² అంటే 361, అప్పుడు 360/12. సో 30 వస్తుంది. ఎక్స్ బార్ను వేరియన్స్లో వచ్చేసాయి. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఎక్స్ఐ డేటాకి, ఇదంతా ఎక్స్ఐ డేటాకి. సో ఎక్స్ఐ డేటాకి ఎక్స్ బార్ ఎంత 10, వేరియన్స్ ఎంత 30. ఇప్పుడు ఏఎక్స్ఐ డేటా ఇంటూ ఏ మల్టిప్లై చేసాం, ప్రతి అబ్జర్వేషన్కి ఏ మల్టిప్లై చేస్తే మీన్ ఏమవుతుంది, మీన్ కూడా కరస్పాండింగ్ చేంజ్ కదా. ఏఎక్స్ బార్ ఈక్వల్ టు అంటే ఈ మీన్ ఏమవుతుందంటే 10A అవుతుంది. నెక్స్ట్ σ² ఏమవుతుంది, ఏదో మల్టిప్లై చేసినప్పుడు A² కదా అవుతుంది. సో అప్పుడు A² σ², దీని యొక్క వేరియన్స్ ఏమవుతుందంటే 30A². నెక్స్ట్ ఇప్పుడు ఈ డేటాకి ప్రతి అబ్జర్వేషన్ కూడా +b యాడ్ చేశా, ప్రతి అబ్జర్వేషన్ b యాడ్ చేశా, అప్పుడే వస్తుంది మీన్ వస్తుంది. అప్పుడు మీన్ ఏమైపోతుంది, కరస్పాండింగ్ చేంజ్ కదా 10A + b. నెక్స్ట్ వేరియన్స్ అయితే 30A², 30 వేరియన్స్ మారదు. నీకు ఏదైనా కాన్స్టెంట్ యాడ్ చేసినా సబ్ట్రాక్ట్ చేసినా వేరియన్స్ మారదు. అయితే వీడు ఇచ్చేసాడు మీన్ ఆఫ్ బి ఎంత అంట 30, అంటే 10A + b ఈక్వల్ టు ఏమి ఇచ్చేసినట్టు, ఇక్కడ అసలు 10A + b = 30 ఇచ్చాడు. ఇంకా 30A² = 750 ఇచ్చాడు. సో ఇక్కడ నుంచి ఏ ఎంత వస్తుంది, +or -5. ఏ 5 అయినప్పుడు బి ఎంత -20. ఏ -5 అయినప్పుడు బి 80. సో సమ్ ఎంత అప్పుడు, సమ్ ఆఫ్ ఆల్ పాసిబుల్ వాల్యూస్ అంటే 60. ఫోర్త్ ఆప్షన్ 60. బేసిక్ డైరెక్ట్ క్వశ్చనే, PVQ మోడల్ ఇది కూడా. ఇఫ్ f of alpha is the area bounded by first quadrant, అలానే మోడలెస్లో ఒక కర్వ్ ఇచ్చాడు, 2 కర్వ్స్ ఇచ్చాడు, 2 స్ట్రైట్ లైన్స్ ఇచ్చాడు. అయితే f(0), f(1) కనుక్కోమంటున్నాడు. ఓకే, f of alpha అన్నాడు కాబట్టి ఇక్కడ ఆల్ఫా ప్లస్లో 0 పెట్టినట్టేగా, అలానే ఆల్ఫా ప్లస్లో 1 పెట్టుకుంటే ఇంకో కర్వ్ వస్తుంది. సో ఇది ఆల్ఫా చూసి భయపడాల్సిన అవసరంలా, f of alpha ఇక్కడ f(0), f(1) ఇచ్చాడు కాబట్టి ఇండైరెక్ట్గా ఆల్ఫా వాల్యూస్ 0, 1 పెట్టుకోమని. ముందు ఇది కాకుండా మిగిలిన 3 డయాగ్రామ్స్, మిగిలిన 3 కర్వ్స్ని ప్లాట్ చేసుకుంటే x = 0 అంటే y యాక్సిస్, నెక్స్ట్ ఇక్కడ x = 1 ఉంది, నెక్స్ట్ y = x² అంటే x² = y అంటే ఇదేగా కర్వ్, ఈ కర్వ్ x² = y. అయితే ఫస్ట్ క్వాడ్రంట్లో మాత్రం అడుగుతున్నాడు ఏరియా. ఇంకో కర్వ్ కూడా ఇచ్చాడు ఇది, బట్ ఆ కర్వ్ ఆల్ఫా అన్నోన్ ఉంది కాబట్టి ముందు f(0) కనుక్కుందాం. f(0) అంటే ఆల్ఫా ప్లస్లో 0 పెట్టుకుంటే మోడ్యులస్ ఆఫ్ -5 అంటే 5 - 1 + 0. సో ఎంత, y = 4 అంటే మనకి ఎక్కడ వస్తుంది, x = 1 పెట్టుకుంటే y = 1 వస్తుంది. అప్పుడు y = 4 ఇక్కడ ఎక్కడ ఉన్నట్ట, ఈ లైన్ y = 4. అప్పుడు ఇచ్చిన 4 కర్వ్స్ బౌండ్ అయిన ఏరియా ఏంటి, ఏం కనిపిస్తుంది ఇక్కడ, ఈ రీజన్ అయినా చూడండి, ఈ రీజనే కదా 4 కర్వ్స్ మధ్య ఉంది. వాడు ఇచ్చిన x = 0, x = 1, ఈ కర్వ్ బౌండ్ అయిన ఏరియా ఇది. సో ఏరియా కనుక్కోమంటున్నాడు. సో ఏరియా ఏంటో ఇచ్చి f(0) = ఇంటిగ్రల్ 0 to 1, 2 కర్వ్స్ మధ్య క్లియర్ కనిపిస్తుందిగా, అప్పర్ కర్వ్ మైనస్ లోయర్ కర్వ్. అప్పర్ కర్వ్ అంటే 4 మైనస్ లోయర్ కర్వ్ అంటే ఈ కర్వ్ ఏం రాసుకోవచ్చు, x², 4 - x². (4 - x² dx) అంతే. ఎంత ఆన్సర్, 4x - x³ / 3, లిమిట్స్ 0 to 1 సబ్స్టిట్యూట్ చేస్తే 4 - 1/3.
సో ఆన్సర్ ఎంత 11/3. ఫస్ట్ పార్ట్ అయిపోయింది, f(0) అయిపోయింది. నెక్స్ట్ f(1)కి వెళ్దాం. f(1) తీసుకుంటే కర్వ్ ఏమవుతుంది చూడండి. ముందు f(1)లో y ఈక్వల్ టు కర్వ్ ఏమవుతుంది, x - 5 మాడ్యులస్ ఆఫ్ x - 5 -1 - x ప్లస్ x². క్వాడ్రాటిక్ వస్తుంది, అంటే పారాబోలా వచ్చేస్తుంది ఇక్కడ. అయితే మనం ఏ ఇంటర్వెల్లో మనం ఇంటిగ్రేట్ చేయాలి, 0కి 1కి మధ్యలోనేగా, అంటే x వాల్యూ 0కి 1కి మధ్యలో ఉన్నప్పుడు x బిలాంగ్స్ టు 0, 1, అప్పుడు మాడ్యులస్ ఎలా బ్రేక్ చేయొచ్చు, 0.5 తీసుకుని 1/2 నెగిటివ్ వస్తుంది కాబట్టి ఇక్కడ ఏం రాసుకోవచ్చు 5 - x. ఇది పాజిటివ్ వస్తుంది కాబట్టి లోపల డైరెక్ట్ రాసేయచ్చుగా -1 + x రాసేయచ్చు ప్లస్ x². సో కర్వ్ ఏమొస్తుందంటే x² ఈక్వల్ టు y - 4 వస్తుంది, +4 అటువైపు వెళ్తే -4. అప్పుడు ఈ కర్వ్ ఏంటి డయాగ్రామ్, దీని వెర్టెక్స్ ఎంత 0, 4, అంటే ఇక్కడేగా ఉండేది 0, 4. అప్వర్డా డౌన్వర్డా, ఇక్కడ తప్పుకోవాలి. 0కి 1కి మధ్యలో నెగిటివ్ కాబట్టి 5 - x రాసాం. నెక్స్ట్ -1 + x ప్లస్ x². సరిపోయింది. x² ఈక్వల్ టు y - 4. అప్పుడు ఇది అప్వర్డ్ పారాబోలా కదా వస్తుంది, అప్వర్డ్ పారాబోలా వస్తుంది. x-axis ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతుంది, y + 0 పెట్టుకుంటే x-axis ఇంటర్సెక్ట్ అవ్వదు, x-axis ఎక్కడ ఇంటర్సెక్ట్ అవ్వదు, ఇలా వెళ్ళిపోతుంది కర్వ్. అప్వర్డ్ పారాబోలా అనేది ఇలా వచ్చేస్తుంది. అప్పుడు మనం కనుక్కోవాల్సిన ఏరియా ఏంటి, x = 0కి x = 1, ఈ కర్వ్ ఈ బౌండ్ ఏరియా ఇది కదా మనం కనుక్కోవాలి. డాటెడ్ పెడుతున్న ఏరియా, ఈ ఏరియా కనుక్కోవాలి. సో ఇది f(1). సో అక్కడ కూడా ఫార్ములా ఏం రాసుకోవచ్చు, లిమిట్స్ 0కి 1కి మధ్యలో అప్పర్ కర్వ్ మైనస్ లోయర్ కర్వ్. అంటే అప్పర్ కర్వ్ ఏం తీసుకోవచ్చు, y = x² + 4గా, x² + 4 మైనస్ లోయర్ కర్వ్ అంటే x² ఇంటూ dx. ఒకసారి చెక్ చేసుకుందాం, ఎక్కడ తప్పైందేమో. y = x = 1 పెట్టుకుంటే x - 5 -1 - x ప్లస్ x². అయితే x 0కి 1కి మధ్య ఇంటిగ్రేట్ చేస్తున్నాం కాబట్టి ఇది నెగిటివ్, అందుకే ఇలా రాసుకున్నాం. ఇది పాజిటివ్ కాబట్టి యాష్ రాసుకున్నాం. ఇది x². అప్పుడు నాకు x² ఈక్వల్ టు y - 4 వస్తుంది. కర్వ్ ఇదే డయాగ్రామ్. అప్పుడు దేన్ని ఇంటిగ్రేట్ చేయాలి, ఈ రీజన్ కావాలంటే, మొత్తం రీజన్ కావాలంటే ఈ లిమిట్స్ మధ్యలో అప్పర్ కర్వ్ అంటే ఇది. సో అక్కడ అప్పర్ కర్వ్ అంటే x² + 4. నెక్స్ట్ లోయర్ కర్వ్ అంటే x². అంతే, x² క్యాన్సిల్ అయిపోతుంది లక్కీగా. సో ఆన్సర్ ఎంత వస్తుంది, 4 వస్తుంది. సో అప్పుడు ఏంటి సమ్ చేస్తే 11/3 + 4. సో ఎంత వస్తుంది 23/3. డైరెక్ట్ ఆన్సరేగా, డైరెక్ట్ క్వశ్చన్. భయపడాల్సిన అవసరం. ఆల్ఫా వాల్యూ ఇక్కడ 0, 1 పెట్టేశారు కాబట్టి అక్కడ నీకు 2 కర్వ్స్ వచ్చేస్తుంది. ఒకసారి స్ట్రైట్ లైన్ వస్తుంది, ఇంకొకసారి పారాబోలా వస్తుంది. ఆ రీజన్ కనుక్కోండి, ఆ లిమిట్స్ మధ్యలో. ఇది ఇండిఫినిట్ ఇంటిగ్రేషన్లో మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్. కనీసం 10 టైమ్స్ అడుగుంటాడు. డెఫినెట్ ఇండిఫినిట్ కలిపి ఈ క్వశ్చన్ని ఇప్పటికి 10 టైమ్స్ PQSలో అడిగాడు. నెక్స్ట్ ఇక్కడ +c వస్తుంది కాబట్టి ఇండిఫినిట్లో ఆ c కనుక్కోవడానికి పాయింట్ ఇచ్చాడు. ఆ తర్వాత వచ్చిన కరువుని డిఫరెన్షియేట్ చేసి x + 1 పెట్టుకోవాలి, అప్పుడు ఈ వాల్యూ వచ్చేసినట్టేగా. నెక్స్ట్ ఇక్కడ a ఇచ్చాడు, b = adjoint of adjoint a ఇచ్చాడంట. ఏంటి అర్థం, det b = ఏంటి ఫార్ములా, det అప్లై చేస్తే det a పవర్ n - 1 హోల్ స్క్వేరేగా, n 3/3 కాబట్టి 2² అంటే det a పవర్ 4. సో ఇక్కడ det a కనుక్కోండి, ఆ వాల్యూ ఇచ్చేసాడు. det b 81 ఇచ్చాడు, అంటే det a = 3/4 ఇచ్చేసినట్టు 81 అంటే det a = +or-3. నేను పవర్ 4 కాబట్టి నీకు +3 అయినా -3 అయినా నీకు 81 కదా. ఇంకా అక్కడ నుంచి నీకు α² వాల్యూ వచ్చేస్తుంది. సో det aని ముందు ఏం చేయాలి, ముందు f'(1) కనుక్కోవాలి. f'(1) కనుక్కోవాలంటే ఇంటిగ్రేషన్ చేస్తే ముందు రెండు వైపులా సరే దీన్ని ఇంటిగ్రేషన్ సింప్లిఫై చేసుకుంటే టెక్నిక్ ఏంటి, ఇలా ఉన్నప్పుడు హైయెస్ట్ పవర్ కామన్ తీసేస్తాం డినామినేటర్ నుంచి. అప్పుడు ఏం రాసేయచ్చు, ఇంటిగ్రేషన్ ఆఫ్ x⁴ 9 కామన్ తీసి బయటకి వస్తుంది x⁴18. లోపల x⁴9 కామన్ తీసినప్పుడు 2 + 1/x⁴7 వస్తుందా, 1/x1 ఇక్కడ 1/x⁴9 వస్తుంది. హోల్ స్క్వేర్ ఉంది, ఇది పైకి వెళ్ళిపోతే 7 × x⁻−8 అవుతుందా, x⁴18 కాస్త ఇక్కడ 9 × x⁻−10 వస్తుంది. ఇప్పుడు దీన్ని డిఫరెన్షియేట్ చేయండి, ఏమొస్తుంది, -7 × x⁻−7 -1 అంటే -8గా, ప్లస్ ఇది దీని డిఫరెన్షియేట్ -9 × x⁻−10గా. సో ఏం మిస్ అయింది, -1 తగ్గింది అంతే. సో పైన కింద మైనస్తో మల్టిప్లై చేసుకుంటే బయట పైన ఇన్సైడ్ అవుట్ సైడ్. అప్పుడు దీని డిఫరెన్షియేట్ పక్కన ఉంది కాబట్టి పైన ఉంది కాబట్టి, బట్ హోల్ స్క్వేర్ ఉంది కంటే f(x) హోల్ పవర్ n ఇంటూ ఈ ఫార్ములా ఉన్నట్టు కదా, f(x) పవర్ n ఇంటూ
ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఈ ఫార్ములా ఉంది. అప్పుడు ఆన్సర్ ఏంటి? ఎఫ్ ఆఫ్ ఎక్స్ పవర్ n ప్లస్ 1 బై n ప్లస్ 1. సో అప్పుడు ఏం రాయొచ్చు? -1 ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ పవర్ n ప్లస్ 1 అంటే 2 ప్లస్ 1 బై ఎక్స్ పవర్ 7 ప్లస్ 1 బై ఎక్స్ పవర్ 9 హోల్ పవర్ పైకి వస్తే -2 కదా అయ్యేది. ఇది -2 ప్లస్ 1 అంటే -1 బై -1 ప్లస్ సి. ఇది ఆన్సర్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ ఇది కరువు. సో దీన్ని కొంచెం సింప్లిఫై చేసుకుంటే 1 బై ఇలా వస్తుంది కాబట్టి ముందు దీన్ని ఎల్సిఎం తీసుకుంటే ఎక్స్ పవర్ 9 తీసుకున్నాను అనుకోండి. 2x బై ఎక్స్ పవర్ 9 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ పవర్ 9 హోల్ పవర్ -1 అన్నాడు కాబట్టి రివర్స్ అవుతుంది కదా. ఎక్స్ పవర్ 9 బై 2 ఇంటూ ఎక్స్ పవర్ 9 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ సి. ఇది ఇచ్చిన కర్వ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. అయితే మన ఎఫ్ ఆఫ్ 1 ఈక్వల్ 1/4 ఇచ్చాడు కాబట్టి 1/4 ఈక్వల్ టు 1/2 ప్లస్ 1 ప్లస్ 1 ప్లస్ సి. సో క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి సి వాల్యూ అంతా 0. సో ఇండైరెక్ట్గా ఎఫ్ ఆఫ్ ఎక్స్ కర్వ్ ఇచ్చేసాడు. మనకు అనుకోమంటే ఎఫ్ ఆఫ్ 1 కాదు, ఎఫ్ డాష్ ఆఫ్ 1. సో ఎఫ్ డాష్ ఆఫ్ 1 కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఫరెన్షియేట్ చేస్తే ఇది వస్తుంది అవసరం. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు యూ బై వీ రూల్ అప్లై చేసుకుంటే 2 ఇంటూ ఎక్స్ పవర్ 9 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ పవర్ 9 యొక్క డిఫరెన్షియేషన్ 9 ఇంటూ ఎక్స్ పవర్ 8 మైనస్ ఎక్స్ పవర్ 9 ఇంటూ డినామినేటర్ యొక్క డిఫరెన్షియేషన్. ఇప్పుడు న్యూమరేటర్ కదా ఫస్ట్ డిఫరెన్షియేట్ చేస్తాం. డినామినేటర్ డిఫరెన్షియేషన్ ఎక్స్ ఇంటూ ఎక్స్ పవర్ 8 18 ఇంటూ ఎక్స్ పవర్ 8 ప్లస్ 2x. ఓకే, మనకు కావాల్సిన బై మొత్తానికి హోల్ స్క్వేర్. ఎఫ్ డాష్ ఆఫ్ 1 ఏమవుతుంది? అప్పుడు 1 సబ్స్టిట్యూట్ చేసుకుంటే 4 ఇంటూ 9 మైనస్ 1 ఇంటూ 20 బై కింద మళ్ళీ 4 స్క్వేర్. సో 36లో నుంచి 20 పోతే 16 బై 16 అంటే 1. సో ఇండైరెక్ట్గా మనం ఎప్పుడు చేసిందంటే జస్ట్ ఆ వాల్యూ కనుక్కోవడం కోసం చేసాం అంతే. ఇంకా అవసరం మళ్ళీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అవసరం లేదుగా. సో మనకి దాని వాల్యూ ఎంత వచ్చింది? 1 వచ్చేసింది. లేదంటే ఎక్స్పాండ్ చేస్తే డిటర్మినెంట్ అంటే జస్ట్ ఫస్ట్ రూల్లో 2 జీరోస్ కాబట్టి 1 ఇంటూ ఏమొచ్చేస్తుంది? 1 మైనస్ ఆల్ఫా స్క్వేర్. ఇది డెట్ 1 మైనస్ ఆల్ఫా స్క్వేర్ వస్తుంది. ఇది డెట్ ఏ. మనం కనుక్కోవాల్సిన డెట్ బి అంటే ఇందాక ఏం కనుక్కున్నాం? డెట్ బి అంటే ఏమొచ్చింది? ప్లస్ ఆర్ మైనస్ 3 వచ్చినట్టుంది కదా. సో అక్కడ నుంచి ప్లస్ ఆర్ మైనస్ 3. సో అప్పుడు ఆల్ఫా స్క్వేర్ ఈక్వల్ ఎంత? 1 ప్లస్ ఆర్ మైనస్ 3. ఏం తీసుకోవాలి? 1 ప్లస్ 3గా తీసుకోవాలి. ఆల్ఫా స్క్వేర్ ఇప్పుడు పాజిటివ్ కదా. సో ఆల్ఫా స్క్వేర్ ఈక్వల్ టు 4 వస్తుంది. సో ఆన్సర్ అంతా సెకండ్ ఆప్షన్. ఇది కొంచెం క్యాలిక్యులేషన్ డిఫికల్ట్గా ఉంది, చూద్దాం. నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఆఫ్ ది ఈక్వేషన్. సో ఇలా ఇచ్చినప్పుడు సైన్ కాస్ట్లో మార్చేసుకుందాం. అప్పుడు ఏం రాసేది దీన్ని? సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 100 బై కాస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 100 ఇంటూ ఇక్కడ టాన్ ఎక్స్ ఇటు వైపు వచ్చేస్తే కాట్ ఎక్స్ అయిపోతుంది కాబట్టి దీన్ని కాస్ ఎక్స్ బై సైన్ ఎక్స్ రాసుకోవచ్చుగా. ఇది ఈ రెండు లింకే ఉన్నాయి టర్మ్స్. సో సింప్లిఫికేషన్ ఈజీ అవుతుంది. అప్పుడు ఇక్కడే వస్తుంది సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 50 ఇంటూ సైన్ ఆఫ్ ఎక్స్ మైనస్ 50 బై కింద కాస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 50 ఇంటూ కాస్ ఆఫ్ ఎక్స్ మైనస్ 50. ఓకే, సో ఇలా ఇచ్చినప్పుడు పైన ఉన్న సైన్ ఏ కాస్ బి లాగా ఉంది, కింద కాస్ ఏ సైన్ బి లాగా ఉంచండి. ఆ రెండు టర్మ్స్ పక్కన ఉన్నప్పుడు కదా ప్లస్ ఆర్ మైనస్ ఉన్నప్పుడు మనం సింప్లిఫై చేయగలం. సో ఏ బై బి అనుకుందాం, దీన్ని సి బై డి అనుకుందాం. సో ఇప్పుడు దీన్ని ఏ ప్లస్ బి బై ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు సి ప్లస్ డి బై సి మైనస్ డి. కాంపౌండ్ డివిజన్ రూల్ అప్లై చేసుకోవచ్చుగా. ఇలా అప్లై చేస్తే సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి ఉందనుకోండి, దాని ఏమన్నా సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఏమవుతుంది? సైన్ ఆఫ్ 2x ప్లస్ 100 degrees బై కింద మళ్ళీ ఆ రెండు టర్మ్స్ యొక్క డిఫరెన్స్ ఏగా ఉంటుంది అంటే సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి. అప్పుడు దాన్ని ఏమన్నా సైన్ ఆఫ్ ఏ మైనస్ బి అంటే 100 degrees ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ సైన్ ఏ సైన్ బి ప్లస్ కాస్ ఏ కాస్ బి. దాన్ని ఏమన్నా కాస్ ఆఫ్ ఏ మైనస్ బి కదా రాస్తాం. కాస్ ఆఫ్ ఏ మైనస్ బి అంటే నేను డిఫరెన్స్ చేస్తే 100 degrees వస్తుందా? కాస్ ఆఫ్ ఏ మైనస్ బి రాస్తే ఎంత? 100 degrees అంతే. కింద ఇది మైనస్ ఇది కదా వస్తుంది, సైన్ ఏ సైన్ బి మైనస్ కాస్ ఏ కాస్ బి వస్తుంది. అప్పుడు మైనస్ కామన్ తీస్తే దాన్ని ఏమన్నా రాసుకోవచ్చు, కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి రాస్తే 2x కదా వస్తుంది. సో ఇక్కడ క్రాస్ మల్టిప్లై చేసుకుంటే సైన్ ఆఫ్ 2x ప్లస్ 10 సైన్ ఆఫ్
2x plus 100 degrees into cos 2x, ఇటువైపు మైనస్ sin 100 into cos 100. ఓకే, సో ట్రిగనామెట్రీలో మనం బేసిక్ ఫార్ములా ట్రాన్స్ఫర్మేషన్స్ ఏంటి, ఇంటూలో ఉన్నప్పుడు ప్లస్ ఆర్ మైనస్లో మార్చేస్తాంగా, అందుకు 2 మల్టిప్లై డివైడ్ చేస్తున్నా. 2 sin a cos b, దాన్ని ఏమని రాసుకోవచ్చు, sin of a plus b ప్లస్ sin of, అంతే కదా, sin of 2 sin a cos b ఎప్పుడు వస్తుంది, sin of a plus b ప్లస్ sin of a minus b ఎప్పుడేగా, సో a minus b అంటే 100 degrees ఈజ్ ఈక్వల్ ఇటువైపు మైనస్ 2 sin a cos a అంటే sin 2a అంటే sin 200 degrees. ఈ sin 100 కూడా తీసుకెళ్ళిపోతే మైనస్ కామన్ తీస్తే ప్లస్ sin 100 degrees. తర్వాత ఈ రెండింటిని మైనస్ ప్లస్ ఉన్నప్పుడు మధ్యలో sin c ప్లస్ sin d ప్లస్ ఇంటూలో మార్చేస్తాం కదా, 2 ఇంటూ sin c ప్లస్ sin dకి sin ఆఫ్ c ప్లస్ d బై 2 అంటే 300/2 అంటే 150 degrees ఏనా, ఇంటూ కాస్ ఆఫ్ 50 degrees sin of c plus d by 2 cos of c minus d by 2 అంత సరిపోయింది. sin 150 అంటే 1/2 కదా, sin 30 కదా, 2 క్యాన్సిల్. సో అప్పుడు మైనస్ కాస్ 15 ఏమని రాసుకోవచ్చు, మైనస్ కాస్ 15ని sin ఆఫ్ π/2 ప్లస్ రాయలేం, కాస్ 15 ఏమని రాయొచ్చు, sin ఆఫ్ 40 degrees రాసుకోవచ్చు. అప్పుడు మైనస్ 40 degrees ఏది లోపలిది. సో sin theta is equal to sin alpha అయినప్పుడు theta ఈక్వల్ ఏం రాసుకోవచ్చు, 4x plus 100 degrees is equal to n pi plus minus 1 whole power n into alpha అంటే minus 40 degrees. ఇక్కడ నుంచి x వాల్యూని 0కి పైకి మధ్యలో n బదులు 0 1 2 3 అలా పెట్టుకుంటే వెళ్ళండి. 0కి పైకి మధ్యలో ఎన్ని వాల్యూస్ వస్తే అన్ని సొల్యూషన్స్ ఉన్నట్టు. సో ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుంది, 4 సొల్యూషన్స్ వస్తాయి మీకు. నెక్స్ట్ PQ2 3/3 మ్యాట్రిక్స్ ఇచ్చాడు. P అనే మ్యాట్రిక్స్ ఏంటి 3/3 లా ఇచ్చాడు. P11 ఫస్ట్ ఎలిమెంట్ ఏంటి P11, సెకండ్ ఎలిమెంట్ P12 అదే ఫస్ట్ రో సెకండ్ కాలం, అలా 2 మ్యాట్రిక్స్ కూడా అలా ఇచ్చాడు. అయితే ఈ రెండు ఎలిమెంట్స్ మధ్య లింక్ చెప్పాడు. ఫర్ ఎగ్జాంపుల్ Q11 ఉందనుకోండి, అది 2 power 1 + 1 - 1 into P11 అలా ఉంది రిలేషన్. సో ఇప్పుడు Q మ్యాట్రిక్స్ రాసుకుంటే ముందు Q మ్యాట్రిక్స్ రాసుకుంటే ఫస్ట్ రో ఫస్ట్ కాలం I బదులు J బదులు 1 పెట్టుకుంటే ఏమొస్తుంది, అక్కడ ఒక 1 క్యాన్సిల్ అయిపోయి 2 into P11 వస్తుంది. నెక్స్ట్ I బదులు 1 J బదులు 2 పెట్టుకుంటే 2 power 2 into P12 వస్తుంది. నెక్స్ట్ ఒక 1 పెట్టుకున్నామంటే 2 power 3 into P13. నెక్స్ట్ ఇక్కడ సెకండ్ రో ఫస్ట్ కాలం అన్నప్పుడు 2 square into P సెకండ్ రో ఫస్ట్ కాలం 2 1. నెక్స్ట్ ఇక్కడ ఆటోమేటిక్ ఇక్కడే వచ్చేస్తుంది, ఇక 2 cube into P2 చెక్ చేసుకోండి ఒకసారి, 2 2 పెట్టుకుంటే సరిపోయిందా. నెక్స్ట్ ఇక్కడ 2 power 4 into P23 ఇంకా అర్థమవుతుందిగా. నెక్స్ట్ థర్డ్ రో ఫస్ట్ కాలం అంటే 2 power 3 into P31 వస్తుంది. ఇక్కడ 2 power 4 into P32, 2 power 5 into P33. ఇది Q మ్యాట్రిక్స్ ఇచ్చాడు. అయితే డెట్ Q ఇచ్చేసాడు కాబట్టి ఈ మ్యాట్రిక్స్ ఇంకో సింప్లిఫై చేయొచ్చుగా. డెట్ అప్లై చేస్తున్నాడు వైపులా, ఇదంతా ఇచ్చాడు డెట్ Q 2 power 10 ఇచ్చాడు. దీన్ని సింప్లిఫై చేసుకుంటే డిటర్మినెంట్లో ఫస్ట్ ప్రతి రోలోంచి ఒక కామన్గా ఉన్న నెంబర్ కామన్ తీసేస్తే ఈ రోలోంచి ఏం కామన్ తీయచ్చు, ఈ కాలంలోంచి ఎలా తీద్దాం కామన్, సరే ఈ కాలంలోంచి 2ని కామన్ తీద్దాం, ఈ కాలంలోంచి 2 square కామన్ తీయచ్చు, ఈ కాలంలోంచి 2 cube కామన్ తీయచ్చు. అప్పుడేం మిగులుతుంది మనకు మ్యాట్రిక్స్ P11, ఇక్కడ 2 into P21 ఉంటుంది, ఇంకా ఇక్కడ 2 square into P31 ఉంటుంది. ఎందుకంటే ఈ కాలంలో కామన్ తీసిన 2ని మాత్రమే. నెక్స్ట్ ఇక్కడ 2 square కామన్ తీస్తే అప్పుడు ఇక్కడ ఏమొస్తుంది P12, 2 into P22, 2 square into P32. నెక్స్ట్ ఇక్కడ P13 2 cube కామన్ తీసాం, 2 into P23, 2 square into P33 ఇలా వచ్చింది. మళ్ళీ ఈ సెకండ్ రో నుంచి మళ్ళీ 2 కామన్ తీసేయచ్చుగా, ఇక్కడ 2 square కామన్ తీయచ్చు, అంటే ఓవరాల్గా 2 cube వస్తుంది, ఇంకో 2 cube. సో ఇది 6 + 9 2 power 9 వస్తుంది. 2 power 9 కామన్ కొట్టేస్తే 2 వస్తుంది. సో డెట్ ఇది డెట్ P కదా ఇండైరెక్ట్గా. సో డెట్ P = ఇండైరెక్ట్ 2 ఇచ్చాడు. సో ఇప్పటికి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ వరకు మొత్తం ఏమి ఇచ్చాడు, డెట్ P కనుక్కోవడానికి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. దీని ఫార్ములా ఏంటి, డెట్ P పవర్ n - 1 హోల్ స్క్వేర్ అంటే 2 స్క్వేరేగా, డెట్ P హోల్ పవర్ 4. సో అప్పుడు 2 power 4 ఎంత 16, థర్డ్ ఆప్షన్. డైరెక్ట్ క్వశ్చన్ మ్యాట్రిసెస్ మనకి ఈ చాప్టర్ నుంచి అడ్జాయింట్ మీద 2 క్వశ్చన్స్ వచ్చాయి.
తర్వాత ఒక ఎలిప్స్ ఇచ్చాడు, దాని యొక్క ఎసెంట్రిసిటీ ఏమో ఈ ఫంక్షన్ యొక్క గ్రేటెస్ట్ వాల్యూ అంటున్నాడు. ఇది క్వాడ్రాటికేగా, ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి. ఎంత బేసిక్ క్వశ్చన్ చూడండి. ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సికి డైరెక్ట్గా మ్యాక్సిమం వాల్యూ కానీ మినిమం వాల్యూ కానీ ఏం రాసేయచ్చు, -d/4a, -d/4a. సో మైనస్ డి అంటే బి స్క్వేర్ మైనస్ 4ac అంటే 4 - 4 ఇంటూ ఏ అంటే -1, సి అంటే -3/4 బై 4a అంటే 4 ఇంటూ -1. సో 4 క్యాన్సిల్, 3 మైనస్ ఉన్నాయి కాబట్టి మైనస్ఏగా వస్తుంది. సో 4 - 3 1. సో ఇక్కడ ఈ మైనస్ క్యాన్సిల్. సో ఆన్సర్ ఎంత వస్తుంది, 1 వస్తుంది, 1/4 వస్తుంది. పైన 1 కదా, సో ఆన్సర్ 1/4 వస్తుంది. అయితే ఈ 1/4 అనేది ఎసెంట్రిసిటీ అంట. మరి లింక్ ఏంటి ఏకి బికి? ఇంకా ఏబీ కనుక్కోవడానికి ఇక్కడ ఒక రిలేషన్ ఉంది, లెంగ్త్ ఆఫ్ లాటరల్ స్ట్రక్చర్ ఇంకో రిలేషన్ వస్తుందిగా. ఆ రెండింటిని యూజ్ చేస్తే ఏబీ వాల్యూస్ వచ్చేస్తాయిగా. సో ఫస్ట్ ఎసెంట్రిసిటీ ఇచ్చేసారు కాబట్టి ఎసెంట్రిసిటీ ఫార్ములా ఏం రాసుకోవచ్చు, మరి వాడు హారిజాంటల్ ఎలిప్సా వెర్టికల్ ఎలిప్సా ఏం చెప్పలేదుగా. సో లెంగ్త్ ఆఫ్ లాటరల్ స్ట్రక్చర్ ఏం చెప్పకపోతే హారిజాంటల్ చేసుకోండి, ఏం కాదు, ఏది తీసుకుని ఆన్సర్ వచ్చేస్తుంది. అప్పుడు లెంగ్త్ ఆఫ్ లాటరల్ స్ట్రక్చర్ ఇక్కడ ఏం రాసుకుంటాం, 2b² = a = 30. ఇక్కడ √1 - b²/a², అంతే. సో ఇక్కడ నుంచి 1/16 = 1 - b² ప్లస్ ఏం రాసుకోవచ్చు, నేను 15a రాసుకోవచ్చు, 15a/a². ఇక్కడ ఒక ఏ క్యాన్సిల్. సో దీని నుంచి 15/a = 1 - 1/16. సో ఇది ఎంత వస్తుంది, 15/16. సో a = ఎంత, 16. a 16 వచ్చింది కాబట్టి b ఏమవుతుంది, b² = 15a కదా మనం అనుకున్నాం. సో 15 × 16, 15 × 16 అన్నప్పుడు 24. ఇది b². అప్పుడు a² ఎంత, 256. నేను సమ్ చేస్తే 496. ఫస్ట్ ఆప్షన్. డైరెక్ట్ క్వశ్చన్ చూడండి. క్వాడ్రాటిక్ యొక్క మ్యాక్సిమం వాల్యూ, దీనికి ఎసెంట్రిసిటీ అన్నాడు, ఆ తర్వాత లెంగ్త్ ఆఫ్ లాటరల్ స్ట్రక్చర్ కూడా ఇచ్చాడు, ఏబీలో 2 రిలేషన్స్ ఇచ్చాడు. ఆ 2 వాల్యూస్ కనుక్కొని క్వశ్చన్ అయిపోయినట్టే, బేసిక్ క్వశ్చన్. తర్వాత ఒక పాయింట్ నుంచి ఈ లైన్ మీదకి 2 లైన్స్ డ్రా చేశాడంట. ఆ 2 లైన్స్ యొక్క డిస్టెన్స్ ఇచ్చాడు. అయితే ఆ లైన్స్ మధ్య యాంగిల్ ఎంత అని అడుగుతున్నాడు. డయాగ్రామ్ వేసుకుంటే ఒక ఐడియా స్ట్రైక్ అవుతుంది. స్ట్రైట్ లైన్స్ జామెట్రీలో డయాగ్రామ్ వేసుకుంటేనే ఒక ఐడియా వస్తుంది మనకి. ఇది x + y = 6. ఓకే, 2, 3 ఎటువైపు ఉంటుంది, 0 సబ్స్టిట్యూషన్ 8 వస్తుంది, 2, 3 సబ్స్టిట్యూషన్ 8 వస్తుంది కానీ ఇటువైపుగా ఉండేది 2, 3 ఎక్కడ ఉంది. ఈ పాయింట్ నుంచి 2 లైన్ డ్రా చేశాడంట. ఇది ఒక లైను, ఇది ఒక లైను. ఈ డిస్టెన్స్ ఎంతంట, √2/3. ఈ డిస్టెన్స్ కూడా √2/3. క్లియర్గా అప్పుడు ఈ ట్రయాంగిల్ ఏమైపోతుంది, ఐసోసెలస్ ట్రయాంగిలేనా. ఐసోసెలస్ ట్రయాంగిల్లో ఈ లైన్ మీడియన్ అన్నా, యాంగిల్ బైసెక్టర్ అన్నా, ఆల్టిట్యూడ్ అన్నా అన్నీ సేమేగా. అంటే ఆటోమేటిక్గా నేను కనుక్కోవాల్సిన θ, బట్ ఈ యాంగిల్ ఏం తీసుకోవచ్చు, నేను θ/2 తీసుకోవచ్చు. తర్వాత ఈ డిస్టెన్స్ ఏమవుతుంది, ఆల్టిట్యూడ్ అంటే పర్పెండిక్యులర్ డిస్టెన్సేగా. ఈ పాయింట్కి లైన్కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే 2 + 3 - 6 మాడ్యులస్ బై √2. సో ఆన్సర్ ఎంత వస్తుంది, 1/√2. సో ఈ డిస్టెన్స్ ఏమో 1/√2. అప్పుడు ఈ ట్రయాంగిల్లో, ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో నీకు θ/2కి ఎడ్జెంట్ సైడ్ తెలుసు, హైపోటెన్యూస్ తెలుసు. ఏం అప్లై చేసుకోవచ్చు, కాస్ θ/2 = 1/√2 √2/√, దీని నుంచి √3/2 వస్తుంది. అప్పుడు θ ఎంత, θ/2 ఎంత, π/6. అప్పుడు θ ఎంత, π/3. సో ఈజీ క్వశ్చన్. డయాగ్రామ్ వేసుకుంటే ఐడియా వచ్చేస్తుంది. ఐసోసెలస్ ట్రయాంగిల్ ప్రాపర్టీ అప్లై చేసుకుంటే ఆన్సర్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా 3 క్వశ్చన్స్ ఉన్నాయి. ఇది కొంచెం డిఫికల్ట్ క్వశ్చనే, నీకు ఐడియా స్ట్రైక్ అవ్వాలి. మాడ్యులస్ ఆఫ్ log x, ఈ ఎక్స్ ఏమేమి వాళ్ళు డొమైన్ ఏంటి, x > 0. నెక్స్ట్ ఈ మాడ్యులస్ ఎక్కడ స్ప్లిట్ అవుతుంది, 1 దగ్గర. సో ఇప్పుడు ఈ ఫంక్షన్ మనం ఎలా రాసుకోవచ్చు, ఎక్కడ బ్రేక్ చేయొచ్చు దీన్ని. ఒకటి x > or = 1 అయినప్పుడు, నెక్స్ట్ x <1 అయినప్పుడు. బట్ x <1 అయినప్పుడు నెగిటివ్ వాల్యూస్ తీసుకోవచ్చా, తీసుకోలేము. 1కి 0కి మధ్యలో ఉన్నప్పుడు 0 కూడా అవ్వదు. ఈ రెండేగా డిఫైన్ అయ్యేది ఫంక్షన్, మనం స్ప్లిట్ చేసుకోవడానికి పాసిబిలిటీస్. ఇంకా x > 1 అయినప్పుడు, x > 1 అయినప్పుడు ఇది యాక్చువల్లీ పాజిటివ్ తీసుకోవచ్చు కదా. ఇక్కడ x ఈ కంటే పెద్ద అయినప్పుడు కదా మనం స్ప్లిట్ చేసుకోవాలి దీన్ని. బట్ మాడ్యులస్ ఆఫ్ log x పాజిటివ్ నెగిటివ్ 1 దగ్గర 0. ఓకే, log 1 తర్వాత పాజిటివ్ వస్తుందిగా. సో దీన్ని ఏమని రాసుకోవచ్చు, log x/c రాసేయచ్చు డైరెక్ట్గా. నెక్స్ట్ ఇక్కడ -(x
ఎక్స్ ప్లస్ 1 మైనస్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 యాజ్ ఇది రాసేయచ్చు +5. సో ఫంక్షన్ ఏమొస్తుంది log x బై c మైనస్ ఎక్స్ ప్లస్ 6 వస్తుంది. కరెక్ట్గా ఒకసారి చెక్ చేసుకోండి. x గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ 1 అయినప్పుడు log x బై c మైనస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎక్స్ మైనస్ 1 +5 రాసుకున్నాం. x 0కి x 0కి 1కి మధ్యలో ఉన్నప్పుడు గ్రాఫ్ చూసుకోండి. log x బై c గ్రాఫ్ ఎలా వస్తుంది నీకు? ఇది కదా, ఇది 1. 0కి 1కి మధ్యలో ఉన్నప్పుడు log x అంటే నెగిటివ్, 1 కంటే పైన ఉన్నప్పుడు పాజిటివ్. సో నెగిటివ్ కాబట్టి దీన్ని ఏమని రాసుకోవచ్చు మైనస్ log x బై c రాసుకోవచ్చు. నెక్స్ట్ x 0కి 1కి మధ్యలో ఉన్నప్పుడు లోపల ఏమొస్తుంది నెగిటివ్ కదా, 1/2 పెట్టుకొని చెక్ చేసుకోండి. నెగిటివ్ వచ్చినప్పుడు దీన్ని ఏమని రాయొచ్చు +1 - x రాసేయచ్చు. అక్కడ ఆల్రెడీ ఏముంది +5, సో ఇక్కడ 6 రాసుకోవచ్చు. సో పీస్ వైజ్ ఫంక్షన్లో రాసుకున్నాం. ఇక్కడ డిఫరెన్షియబుల్ అంటున్నాడు, ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ ఇస్తున్నాడు అంటే f' కనుక్కోవాలిగా. సో f' కనుక్కుంటే సో x గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 1 అయినప్పుడు ఏమవుతుంది f' 1/x మైనస్ 1. అదే x 0కి 1కి మధ్యలో ఉన్నప్పుడు -1/x మైనస్ 1. ఓకే, ఇది మనకు వచ్చింది. దీని నుంచి ఈ ఇంటర్వల్లో 1/x మైనస్ 1 అన్నప్పుడు 1 - x/x రాసుకోవచ్చు. దీన్ని 1 - x/x, ఇది మైనస్ ఆఫ్ 1 + x/x రాసుకోవచ్చు. క్లియర్గా అర్థమైపోతుంది. ఇది x 1 కంటే పెద్ద వాల్యూ తీసుకున్నప్పుడు ఇదేమవుతుంది నెగిటివ్. ఇక్కడ 0కి 1కి మధ్య తీసుకున్నప్పుడు అక్కడ కూడా నెగిటివ్ వచ్చేస్తుంది. సో అప్పుడు ఈ రెండు ఇంటర్వల్స్లోని f(x) ఏంటి డిక్రీజింగేగా. అప్పుడు ఏది కరెక్ట్? 0,1లో డిక్రీజింగ్, ఈ ఇంటర్వల్లో కూడా డిక్రీజింగే. సో అప్పుడు స్టేట్మెంట్ 2 ఈజ్ రాంగ్. ఎక్కడ ఉంది? స్టేట్మెంట్ 3 మాత్రమే కరెక్ట్ ఉండి మిగిలిన 2 స్టేట్మెంట్స్ రాంగ్ ఉన్నది ఎక్కడ ఉంది? ఎక్కడ లేదు చూడండి. సో స్టేట్మెంట్ 3 ఈజ్ కరెక్ట్. ఈ ఫస్ట్ ఆప్షన్ తీసేయచ్చు, సెకండ్ ఆప్షన్ అవ్వచ్చు, ఇది అవ్వదు. స్టేట్మెంట్ 2 తప్పు కదా, ఇది తప్పే. సో ఆప్షన్ ఏంటి? సెకండ్ ఆప్షన్ పెట్టేయచ్చు. అంటే స్టేట్మెంట్ 1 నువ్వు చెక్ చేయాల్సిన అవసరం లేదు ఆప్షన్స్ బట్టి చూసుకుంటే. ఒకవేళ చెక్ చేస్తే డిఫరెన్షియబుల్ ఫర్ ఆల్ 0,∞. ఇక్కడ అన్ని చోట్ల నీకు x గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ 1 అయినప్పుడు ఇది అన్ని చోట్ల డిఫైన్ అవుతుందిగా. x 0కి 1కి మధ్యలో ఉన్నప్పుడు కూడా ఇది డిఫైన్ అవుతుందిగా. 0 ఎక్కడ ఇన్ఈక్వాలిటీ లేదు కదా, అది ఈజ్ ఈక్వల్ లేదు కదా, నాట్ డిఫరెన్షియబుల్ అవ్వడానికి. సో వాడు కూడా ఓపెన్ ఇంటర్వల్లో పెట్టాడు కదా, సో సరిపోయింది. సో ఈ స్టేట్మెంట్ కూడా ట్రూనే. నెక్స్ట్ 2 లైన్స్ మధ్య షార్ట్ డిస్టెన్స్ ఇచ్చాడు. సమ్ ఆఫ్ ఆల్ పాజిబుల్ వాల్యూస్ ఆఫ్ ఆల్ఫా. మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్, కనీసం 20 టైమ్స్ అడుగుంటాడు, మినిమం 10 to 15 టైమ్స్. సో డైరెక్ట్ ఫార్ములా సిమెట్రిక్ ఫార్ములా ఇచ్చాడు. 2 లైన్స్ మధ్య షార్ట్ డిస్టెన్స్ ఫార్ములా ఏంటి? AC బార్ B బార్ D బార్ బాక్స్ ప్రొడక్ట్ బై మాడ్యులస్ ఆఫ్ B బార్ క్రాస్ D బార్. ఈ వాల్యూ ఎంత ఇచ్చాడు? √2. జనరల్గా అయితే ఇక్కడ మాడ్యులస్ పెట్టుకుంటాం, అది తీసేసి ఇక్కడ +or- √2 రాసుకోవచ్చు. ఎలాగో స్క్వేరింగ్ అని బోసైడ్ చేస్తాం కాబట్టి ప్రాబ్లం లేదు. మరి బాక్స్ AC బార్ B బార్ D బార్ అండి. AC బార్ అంటే ఏం రాసుకోవచ్చు? ఈ 2 పాయింట్స్ నుంచి పోయి వెక్టర్ AC బార్ అంటే ఇక్కడ పాయింట్ ఏంటి? -1 2 4. ఇక్కడ పాయింట్ ఏంటి? 0 1 1. మరి ఆ 2 పాయింట్స్ నుంచి పోయి వెక్టర్ అంటే ఏం రాసుకోవచ్చు? -1 ఎలా రాద్దాం? -1 రాద్దాం. -1 1 3. B బార్ D బార్ అంటే కింద యొక్క డిఆర్స్ ఏంటి? ఆల్ఫా -2 -2 ఆల్ఫా. ఈ లైన్ యొక్క డిఆర్స్ ఆల్ఫా 1 ఆల్ఫా. మరి కింద B బార్ క్రాస్ D బార్ అంటే జస్ట్ ఈ 2 రూస్ సేమ్ వచ్చేస్తాయిగా. I క్యాప్ J క్యాప్ K క్యాప్ సేమ్ వచ్చేసి ఇక్కడ ఆల్ఫా -2 -2 ఆల్ఫా ఆల్ఫా 1 ఆల్ఫా. ఈ వాల్యూ ఎంత ఇచ్చాడు? +or- √2. ఇంకా దీన్ని సింప్లిఫై చేసుకోవాలి. ఫస్ట్ దానికి -1 ఇంటూ -2 ఆల్ఫా +2 ఆల్ఫా 0 అయిపోతుందిగా. నెక్స్ట్ -1 ఇంటూ -1 ఇంటూ సరిపోయిందా? -2 ఆల్ఫా సరిపోయిందా? ఇది -1 ఇంటూ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ 2 ఆల్ఫా స్క్వేర్ అంటే 3 ఆల్ఫా స్క్వేర్ రాసుకోవచ్చు. ఆల్ఫా స్క్వేర్ ప్లస్ 2 ఆల్ఫా స్క్వేర్ సరిపోయింది. నెక్స్ట్ +3 ఇంటూ ఇక్కడ ఏం రాసుకోవచ్చు? ఆల్ఫా + 2 ఆల్ఫా 3 ఆల్ఫా. ఇది పైన వచ్చిన డిటర్మినెంట్. కింద ఏమొస్తుంది? మాడ్యులస్ ఆఫ్, ఇక్కడ మాడ్యులస్ కూడా ఉంటుంది. మాడ్యులస్ ఆఫ్ వెక్టర్ అంటే ఇక్కడ I క్యాప్ ఏం రావట్లా, 3 ఆల్ఫా స్క్వేర్ J క్యాప్ వస్తుంది మహా. ఇది ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ 9 ఆల్ఫా K క్యాప్ వస్తుంది. దీని మాడ్యులస్ అంటే √2 +or- √2. పైన వాల్యూ ఎంత వస్తుంది?
మైనస్ 3 ఆల్ఫా స్క్వేర్ ప్లస్ 9 ఆల్ఫా కింద స్క్వేర్ రూట్ ఆఫ్ దీనికి స్క్వేర్ రూట్ అప్లై చేస్తే 9 ఇంటూ ఆల్ఫా పవర్ 4 ప్లస్ 81 ఆల్ఫా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ రూట్ 2 రెండో ప్లస్ స్క్వేరింగ్ అని బోసెట్ చేస్తే ఇక్కడ పైన స్క్వేర్ ఇక్కడ. సో దీన్ని సింప్లిఫై చేసుకుంటే మీకు ఆల్ఫాలో క్వాడ్రాటిక్ వస్తుంది. సమ్ ఆఫ్ ఆల్ వాల్యూస్ ఆఫ్ ఆల్ఫా అంటే మైనస్ బి బై అప్లై చేస్తే అయిపోతుందిగా. సో మీకు ఫస్ట్ ఆప్షన్ వచ్చేస్తుంది. ఇంకా క్యాలిక్యులేషన్ చేయట్లా చేస్తుంది. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ అంతే. లాస్ట్ క్వశ్చన్ బేసిక్ క్వశ్చన్ ఇది. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇలా ఎఫ్ ఆఫ్ 1/xలో ఇచ్చినప్పుడు చాలాసార్లు చెప్పుకున్నాం మనం, నోట్స్లో కూడా రాసాం ఎంఆర్పీలో. ఈ ఎక్స్ ప్లేస్లో 1/x పెట్టుకుంటే నీకు ఇంకో రిలేషన్ వస్తుంది. ఆ రెండు నుంచి ఎఫ్ ఆఫ్ ఎక్స్ కనుక్కోవచ్చు. బట్ ఇక్కడ ముందు ఎమ్ అనేది అన్నోన్ పెట్టాడు. ఎమ్ వాల్యూ ఏం కనుక్కోవచ్చు? సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ఫస్ట్ 9 న్యాచురల్ నెంబర్సేగా. సో దాని వాల్యూ అంతా 9 ఇంటూ 10 ఇంటూ n ఇంటూ n+1 ఇంటూ 2n+1 అంటే 19/6. n ఇంటూ n+1 ఇంటూ 2n+1 అంటే 90 సరిపోయింది. ఇక్కడ 3 టైమ్స్ 2 టైమ్స్ 2 5 టైమ్స్. సో ఇక్కడ 15 ఇంటూ 19. సరే అలా ఉంచండి, క్యాలిక్యులేషన్ తర్వాత చూసుకోవచ్చు. 15 19 అంటే 19 క్యాన్సిల్ అయిపోయి ఏమొచ్చేస్తుంది? 3 ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 2 ఇంటూ ఎఫ్ ఆఫ్ 15/x ఈజ్ ఈక్వల్ టు 5x. ఇది ఇచ్చింది రిలేషన్ వాడు. సో నీకు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇదొక అన్నోన్ ఇదొక అన్నోన్ అనుకుంటే ఈ 2 అన్నోన్స్ ఇంకో కండిషన్ తెచ్చుకోవాలంటే ఎలా తెచ్చుకోవచ్చు? ఎక్స్ ప్లస్లో 15/x రాస్తాను. ఎక్స్ ప్లస్లో 15/x ప్లస్ 2 ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఎక్స్ ప్లస్లో 15/x రాసినప్పుడు పైకి వచ్చేస్తుంది ఎక్స్. ఇక్కడ 5 ఇంటూ ఎక్స్ ప్లస్ ఏం రాస్తున్నాం? 15/x. కరెక్టేనా? ఓకే కరెక్ట్. ఇది నెక్స్ట్ ఇప్పుడు ఏంటి సింప్లిఫై చేసుకుంటే ఎలిమినేషన్ మెథడే కదా, లేదా సబ్స్టిట్యూషన్ మెథడ్ అని చేసుకోవచ్చు. ఇక్కడ 3 ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 2 ఇంటూ ఎఫ్ ఆఫ్ 15/x ప్లస్ ఏం రాసుకోవచ్చు? 75/x 15 5s 75/x మైనస్ 2f ఆఫ్ ఎక్స్ బై 3 ఇలా కూడా రాసుకోవచ్చు ఈజ్ ఈక్వల్ టు 5x. ఇక్కడ నుంచి ఎఫ్ ఆఫ్ ఎక్స్ వచ్చేస్తుందిగా. ఆ వచ్చిన ఎఫ్ ఆఫ్ ఎక్స్లో ఎక్స్ ప్లస్లో 5x ఈక్వల్ 2 పెట్టేయండి, మీకు ఆన్సర్ వచ్చేస్తుంది, డైరెక్ట్ ఆన్సర్. ఓకే. సో టైం టేకింగే, లెంగ్తీ క్వశ్చన్సే ఉన్నాయి. బట్ పిక్ చేసుకొని చేయగలిగితే మాత్రం 15 క్వశ్చన్స్ మినిమం 15 క్వశ్చన్స్ చేయొచ్చు. టైము మిగిలిన 2 సబ్జెక్టులు కూడా ఉన్నాయి కాబట్టి మినిమం 12 క్వశ్చన్స్ అనేది డీసెంట్ అనమాట ఈ పేపర్కి.